ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఇది హిందువులది, అక్కడ బోర్డు పెట్టాం కనిపించట్లేదా, ఏమైంది, ఇది మేము చేసేది దేవుడిది, మా దగ్గర పర్మిషన్ ఉంది, దేవుడు మాకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పేసి స్టార్ట్ చేయడం, ఇంక వీళ్ళు వచ్చి కొట్టడం. అసలు ఎవరైనా వచ్చి మా దేవుడు ఇలా అని అంటే వాళ్ళని కొట్టకండియా బాబు, శుభ్రంగా కుర్చీలు వేయండి, కూర్చోబెట్టండి, సెల్ ఫోన్ ఉంటే తీసే రికార్డింగ్ చేయండి, వాటర్ ఇవ్వండి, టీ ఇవ్వండి, చెప్పమనండి బైబుల్ నుంచి. బైబిల్ 183 బుక్స్, అంటే 183 గ్రంథాలు ఉండే బైబిల్ అనేది ఈరోజు 66కు చేరింది. రామాయణం, భాగవతం అండ్ భగవద్గీత ఇవి కూడా చూసుకుంటే అవి కూడా మీకు తోచినట్టు, అంటే వాళ్ళకి తోచినట్టు వాళ్ళు రాశారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి భక్తివన్ ఛానల్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇస్తాను అంటే వాళ్ళు తర్వాత చెప్పారంట, లేదు మీ ఇంటర్వ్యూ అంటే మా భాస్కర్ రాజు గారే వచ్చి తీసుకుంటారు, మరి మీరు వస్తారా అని అడిగారంట. సో ఆయన మళ్ళీ ఇంకా జవాబు ఇవ్వాలి. రామాయణం అనేది 6 ఖండాలు మాత్రమే, 7వ ఖండం లేదు, దాది కల్పితం అమ్మ, ఎవరు నమ్మడానికి వీల్లేదు. రాముడు దేవుడు కాదు, రాముడు ఒక రాజు, ఒక మంచి మనిషి, అంతే తప్పితే ఆయన దేవుడిని చేయాల్సిన అవసరం లేదమ్మా. ఆయన చెప్పిన మంచి మార్గాలను మనం ఫాలో అవుదాం, తప్పులేదు, అంతేగాని దేవుడిని చేసి గొడవలు పెట్టుకోకండి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. రామాయణం ఏంటి అని అంటే శ్రీరాముడు మానవుడిగా ఉండడానికే, అలా బిహేవ్ చేయడానికే ఇష్టపడ్డాడు. హాయ్, హలో, నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి మనం ఈరోజు మన ఐరా మీడియాలో కలుస్తున్నాం. ఆయన ఎవరో కాదండి, ఇప్పటివరకు చెప్పాలి అంటే పర్ఫెక్ట్ వేలో అసలు ధర్మ మార్గం అంటే ఏంటి అనేది చూపించేటువంటి వ్యక్తి. అండ్ చాలా వరకు బుక్స్ కూడా రాశారు. ఆయనకి డాక్టరేట్ ఉండడం కూడా జరిగింది అనేసి మనం చూడొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆయన ఎవరో కాదండి, నేను ఎక్కువ లేట్ కూడా చేయను, డాక్టర్ భాస్కర్ రాజ్ గారు. సో లెట్స్ వెల్కమ్. నమస్తే. నమస్కారం. సో ఐఎమ్ ఏ మెడికల్ డాక్టర్, ఐఎమ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ బై ప్రొఫెషన్. ఓకే, సూపర్ సార్. సార్, అసలు మీరు ఒక డాక్టర్ అయ్యండి ధర్మ మార్గం అని మీరు ఎంచుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి సార్? ఎందుకు ఈ ఫీల్డ్లోకి నేను వచ్చాను, యాక్చువల్గా అయితే ఒకప్పుడు నేను నాస్తికుడిని. ఓకే. దేవుడిని పెద్ద నమ్మేవాడిని కాదు. గుళ్ళకి వెళ్ళాము, ఫ్యామిలీతో అన్నీ చేసాము, కానీ దీని మీద పెద్ద పట్టింపు లేదు నాకు. అయితే 2013లో కొందరు ఫ్రెండ్స్తో క్యాజువల్గా డిస్కషన్ చేస్తున్నప్పుడు, ఇక ఫ్రెండ్స్లో రకరకాల డిస్కషన్లు చేస్తూ ఉంటాను. సో ఒకరోజు లాంగ్ టూర్కి వెళ్ళాము. టూర్లోంచి రిటర్న్ వస్తుంటే దేవుడు ఉన్నాడా లేడా అనే డిస్కషన్ వచ్చింది. నేనేమో లేడని, మా ఫ్రెండ్ ఒక ఆయన ప్రవీణ్, ఆయన పేరు శివ అని ఇంకో అతను, వీళ్ళేమో ఉన్నాడు అని. సో అట్లా డిస్కషన్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ భీమవరం నుంచి హైదరాబాద్ వరకు డ్రైవింగ్ చేస్తున్నాను నేనే, నా కార్లో. సో వీ హ్యాడ్ ఏ లాంగ్ డిస్కషన్. సో లేడని నేను, ఉన్నాడని వాళ్ళు, అలా డిస్కషన్ జరిగింది. ఇది జరిగిన 6 months తర్వాత వేరే ఫ్రెండ్స్తో వెళ్తున్నప్పుడు అనుకోకుండా మళ్ళీ ఇదే డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యలో రిలీజన్ అనేది చాలా మందికి అదొక కాజ్ అయిపోయింది. సో లేడని నేను, ఉన్నాడని మా ఫ్రెండ్ ఒక ఆయన, శేషు ఆయన పేరు, ఈజ్ అ డాక్టర్. సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్ ఏంటి అని. అప్పటి వరకు మ్యాక్సిమం నేను ఒక భగవద్గీత చదివి ఉంటాను, అది కూడా క్యాజువల్గా. ఓకే. సో ఇది జరిగిన తర్వాత సరే ఏంటి అని నేను బుక్స్ అన్ని కొనుక్కొని చదవడం మొదలుపెట్టాను. భగవద్గీత, భాగవతం ఇవన్నీ చదివిన తర్వాత కొంచెం సాలిడ్గా మ్యాటర్ ఉన్నట్టు అనిపించింది. దెన్ ఐ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. ఓకే. సో చేస్తూ ఉన్న తర్వాత నాకు చాలామందితో పరిచయం ఏర్పడింది. 2017లో అనుకుంటా రాజమండ్రి వెళ్ళాను. వెళ్ళింది కూడా ఒక ఫ్రెండ్తో. రాజమండ్రిలో ఒక డిబేట్ ఉంది, యేసుదేవుడా కృష్ణుడు దేవుడా అని ఒక డిబేట్ జరుగుతుంది. అది శివశక్తి కరుణాకర్కి, తర్వాత విజయప్రసాద్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. ఓకే. వాళ్ళకి మధ్యలో డిబేట్ జరుగుతుంది అని అంటే నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ నేను యాక్చువల్గా చూశాను క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారు అని. అప్పుడు ఫస్ట్ టైం అంటే వాళ్ళు అన్ని రకాలుగా సనాతన ధర్మాన్నే కాదు భారతదేశాన్ని కూడా దూషిస్తారు. తర్వాత నేను యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఇంత అబ్యూస్ చేస్తారు అని అప్పటి వరకు నాకు
అంటే ఎలాంటి కోపం లేదు యాక్చువల్గా. అంటే క్రైస్తవులు అయ్యుండి భారతదేశాన్ని కూడా దూషించడం. దూషిస్తారు. ఓకే, మీరు అది లిటరల్లీ లైవ్లో చూసారు? లైవ్లో చూశాను. తర్వాత కూడా చాలా వీడియోస్ ఇప్పటికి కూడా ఉన్నాయి, కావాలంటే మనం చూపెట్టొచ్చు. తప్పకుండా. సో అప్పుడు నాకు అనిపించింది, మనకు నాలెడ్జ్ ఉంటేనే సరిపోదు, వీ హ్యావ్ టు షేర్ అవర్ నాలెడ్జ్. రైట్. ఈ మతాల వల్ల మన భారతదేశానికి ఎంత ప్రమాదం ఉందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని సోషల్ మీడియాలకి అప్పుడు వచ్చాను. సో ఇప్పటికి కూడా పార్ట్ టైమే, ఖాళీ ఉన్నప్పుడు కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాను, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాను. ఓకే, సూపర్ సార్. అంటే సార్ ఇప్పుడు మీరు ఆ డిబేట్ దేనికైతే వెళ్ళారో అందులో విజయప్రసాద్ రెడ్డి గారు ఇదయ్యారా, లేకపోతే గెలిచారా, లేదా కరుణాకర్ సుగుణ గారు గెలవడం జరిగిందా? అసలు ఏం జరిగింది? యాక్చువల్గా అయితే అక్కడ గెలుపు ఓటమిల ప్రస్తావన లేదు. ఓకే, మరి మెడలో దండలేసి మరి లేపేశారు. తర్వాత వాళ్ళేదో నేనంటే నేను గెలిచాను అని తర్వాత చెప్పుకున్నారు. ఓకే. ఎక్కడ కూడా గెలుపు ఓటమి అంటూ డిబేట్లో ఉండదు. ఓకే, కరెక్ట్. అది అందులో డిబేట్లలో ఏంటంటే సత్యం ఏదో తెలుసుకోవడం మీదే ఉంటుంది. కరెక్ట్ సార్. కానీ అన్ఫార్చునేట్లీ డిబేట్ స్థాయి ఎంత తగ్గిపోయింది అంటే, నేను గెలవడానికి ఎదుటివాడిని దూషిస్తాను, నేను గెలవడానికి ఎదుటివాడి సిద్ధాంతాన్ని తక్కువ చేసి మాట్లాడతాను అనే లెవెల్కి వచ్చేసింది. అవును. సో ఆ గెలవడానికి గిమ్మిక్కులు, అంటే మన దాంట్లో ఏమంటే వితండవాదం, జల్పం ఇలాంటి పదాలు వాడతారు. రైట్. అవి చేస్తూ ఉంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎదుటివాడిని ఓడించడం ముఖ్యం కాదు, నిజాన్ని చెప్పడం ముఖ్యం. అది మిస్ అయిపోతున్నాం పాయింట్. అవును. అంటే ఇక్కడ ఏంటంటే నిజాలు తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ నిజం నిలకడగా తెలుస్తుంది అనేది ఇంకొక నానుడు కూడా ఉంది. కాకపోతే ఎప్పుడైతే మనం డిబేట్ అనేది పెడుతున్నామో, కానీ అక్కడికి వచ్చేసరికి చాలా వరకు కూడా వాళ్ళు తీసుకునేటువంటి కొన్ని ధోరణులు అండ్ దారులు, ఎంచుకునేటువంటి దారులు అవి ఒకరిని కించపరిచే విధంగా, మరొకరిని బాధ పెట్టే విధంగా, ఒకరి ధర్మాన్ని ఇంకొకరు నాశనం చేసే విధంగా కూడా జరుగుతుంది. సో అలా జరగకుండా మనం ఎట్లాంటి డిబేట్లు పెట్టలేమా? అంటే డిబేట్లు పెట్టొచ్చు, కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే డిబేట్ కండక్ట్ చేయడానికి మధ్యలో ఉన్నారో వాళ్ళకు డిబేట్ రూల్స్ తెలిసి ఉండాలి. రైట్. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే డిబేట్లు చేస్తున్నారు కానీ ఒక్కరు కూడా డిబేట్ రూల్స్ ఫాలో చేయటం లేదు. రైట్. సో ఆ డిబేట్ రూల్స్ అనేవి తెలియాలి, డిబేట్ ఎలా జరగాలి. యాక్చువల్గా ఇది భారతదేశంలోని ఇండియన్స్కి పెద్ద ఇష్యూ ఉండకూడదు, ఎందుకంటే ఆది కాలంలో ఆదిశంకరులు కూడా ఇలాంటి డిబేట్లే చేశారు. ఓకే. 72 అవేదిక మతాలు ఏవైతే భారతదేశంలో ఆ కాలంలో ఉన్నాయో డిబేట్ రూల్స్ పెట్టుకున్నారు. ఆ డిబేట్ రూల్స్ సరిగ్గా చేస్తున్నారా లేదో మధ్యలో కొందరు జడ్జెస్ కూడా ఉండేవాళ్ళు, మోడరేటర్స్ ఉండేవాళ్ళు, నిజాయితీ పరులు. సో అలా డిబేట్ జరిగితే నిజం అనేది బయటికి వస్తుంది. ఇంకోటి, డిబేట్ జరిగే మెయిన్ పర్పస్ అంతా కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి. ప్రాబ్లం ఏమవుతుందంటే సత్యాన్ని తెలుసుకోవడం కాదు, నేను ఈ బ్రౌనీ పాయింట్ స్కోర్ చేశాను ఈయన మీద, నేను గట్టిగా మాట్లాడాను కాబట్టి నేను గెలిచాను. కరెక్ట్ సార్. సో అది నా దృష్టిలో అయితే తప్పు. రైట్ సార్. సో మనం ఇక్కడ ఏంటంటే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సార్. నెంబర్ 1, అసలు ధర్మ మార్గం అనేది హిందువుల వైపు ఉందా, లేదా క్రిస్టియన్ల వైపు ఉందా, అండ్ ముస్లింల వైపు ఉందా? ఓకే, ఏది? సో ధర్మ మార్గం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. రైట్. ధర్మము అంటే ఒక పాత్, ఒక డ్యూటీ. అవును. మార్గము పాత్. అవును. సో రైట్ పాత్. సో అందుకు అంటే నేను రామాయణం చదువుతున్నప్పుడు నాకు ధర్మ మార్గం అనే పదాలు చాలాసార్లు అందులో కనిపించాయి. రైట్ సార్. సో నేను ఛానల్ పెట్టేటప్పుడు నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది అదే. సో ధర్మ మార్గం అనేది క్రిస్టియన్లకు లేకుంటే ఇస్లాంకి వ్యతిరేకం కాదు, ఏది సరైన మార్గమో చెప్పడానికి మాత్రమే. కరెక్ట్. ఆ ఉద్దేశంతో నా ఛానల్కి ఆ పేరు పెట్టుకున్నాను. కానీ ధర్మ మార్గం అంటే కేవలం క్రిటిసైజ్ చేస్తారని కాదు. నన్ను కూడా క్రిటిసైజ్ చేయవచ్చు, నేను తప్పు చెప్పాను అని క్రిటిసైజ్ చేస్తే ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. రైట్ సార్, అందులో ఎట్లాంటి డౌట్ లేదు కదా. అలాంటిది ఏం లేదు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు నా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని క్రిస్టియన్ చాలామంది కంప్లైంట్ చేస్తారు. నేను మాట్లాడిన ఏ మాట కూడా బైబిల్లోంచే మాట్లాడతాను. నేను రాసిన ఏ బుక్ అయినా బైబిల్ ఆధారంగానే ఉంటుంది. ఓకే. నేను రాసింది కానీ మాట్లాడింది కానీ ఎలా తప్పో చెప్తే ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. రైట్ సార్. ఇప్పుడు మీరు ఎట్లాంటి తప్పు రాశారు, లేకపోతే ఏదో తప్పుడు ధోరణిలో బైబిల్ గురించి ప్రచారం చేస్తున్నా అనేది సెకండరీ సార్, అది అసలు లేని లేదు. ఎందుకంటే మీరు మాట్లాడే విధానాలు ఏదైనా కానీ ఎట్లా అంటే సూటిగా, నిజంగా చెప్పాలంటే
ఒక మాట చెప్పాలంటే ఒక యారో లాగా వెళ్ళిపోతుంది. అది నాకు తెలిసినంత మటుకు నేను ఫాలో అయ్యే విధానంలో చెప్తున్నాను. సో కాకపోతే నేను అడిగేది ఏంటంటే, ఈ మధ్య కాలంలో క్రిస్టియన్స్ దగ్గర నుంచి చూసుకుంటే అండ్ ముస్లిమ్స్ వరకు మనం మధ్యలో ఉంది హైందవులే, అది వేరే సంగతి, అది కూడా నేను వస్తాను. సో ఇక్కడ ఏంటంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఐ మీన్ ఈ ముగ్గురు మధ్య కూడా ఒక ప్రాబ్లం అనేది చాలా రేర్గా కనిపించేది. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, మీరు చేసేటువంటి ఏదైతే విగ్రహారాధనలు ఉన్నాయో అవి దెయ్యాలతో చేసేవి, అండ్ ప్రసాదాల గురించి కొట్టుకోవడం. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా దేవుడు ప్రపంచం గురించి చనిపోయాడు, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళ గురించి, అండ్ ఇప్పుడు పుట్టబోయే బిడ్డ గురించి కూడా చనిపోయారు ఆయన అని చెప్పేసి క్రిస్టియన్స్ వాదన. సో ఇప్పుడు వీటిల్లో చాలా వరకు జనాల్ని ఒక కన్ఫ్యూజన్ ఊబిలోకి తోసిపాడేసి మీరు ఎక్కడరా అన్నట్టు వాళ్ళేమో కన్ఫ్యూజన్లో, వీళ్ళే నన్ను తోస్తారు, ఓకే హైందవులే చేశారు ఈ పనిని, క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, అండ్ వాళ్ళు వాళ్ళ మీద తప్పితే వేరే ఏం జరగట్లేదండి. సో దీని గురించి మీరు ఇవ్వాలనుకుంటే వివరణ ఏ విధంగా ఇస్తారు? రైట్. సో మనం ఆల్రెడీ మీరు ఒక 2 మతాల పేర్లు చెప్పారు కాబట్టి దాన్ని సనాతన ధర్మాన్ని కంపేర్ చేద్దాం. చేయండి. సనాతన ధర్మంలో ఒక వ్యక్తి కన్వర్ట్ అవ్వడు, బై బర్త్ ఈజ్ ఏ హిందూ. అంటే నా దృష్టిలో ప్రపంచంలో ఉన్న ఎవరైనా కానివ్వండి, బై బర్త్ ఈజ్ ఏ హిందూ, ఈజ్ ఏ హ్యూమన్. కానీ కన్వర్షన్ అనే కాన్సెప్ట్ మాత్రం ఈ 2 మతాలలో ఉంది, క్రిస్టియానిటీలో, ఇస్లాంలో. కరెక్ట్. అంటే క్రిస్టియన్ అవ్వాలంటే ఏం చేయాలంటే తాను పాపినని ఒప్పుకోవాలి, బాప్తిజం తీసుకోవాలి, అక్కడ దేవుడు ఎవరో ఉన్నారు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి యేసు అనే ఒక మార్గం ఉన్నాడు, లేకుంటే ఆయనే దేవుడు అని కొందరు చెప్తారు, ఆయన ప్రవక్త అని కొందరు చెప్తారు. సో కన్వర్షన్కి ఒక ప్రొసీజర్ ఉంది. అట్లాగే మనం ఇస్లాంకి వెళ్తే అల్లాయే దేవుడు అని నమ్మాలి, ఆయన చివరి ప్రవక్త మొహమ్మద్ గారు అని నమ్మాలి. సో కన్వర్షన్కి ఒక ప్రాసెస్ ఉంది. కానీ నేను హిందూ అని చెప్పుకోవడానికి ఏం ప్రాసెస్ లేదు, హిందువులకి కన్వర్షన్ లేదు. సో మ్యాక్సిమం ఈ రోజు వాడే పదం ఏంటంటే గర్వాప్సి. అంటే నువ్వు ఎక్కడికి పోయినా దారి తప్పేవరైనా ఇంటికి వచ్చేసి, ఇది సనాతన ధర్మం కాన్సెప్ట్. సో ఇప్పుడు సమాజంలో కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది? అంటే మీరు చెప్పారు కదా, నా దేవుడే గొప్ప, నా మతమే గొప్ప, అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక సమాజం ఉంది, సమాజంలో అనేక రకాలమైన సిద్ధాంతాలు ఉన్నాయి, బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఉండడం తప్పు కాదు, బిలీఫ్ సిస్టమ్ ఉండాలి. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే నాది కరెక్ట్ నీది తప్పు అన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. రైట్. సో సరే, ఒకవేళ నీదే కరెక్ట్ అని అన్నావు, అది ఎలా కరెక్టో చెప్పాలి కదా. ఇప్పుడు క్రిస్టియానిటీ కరెక్ట్, హిందూ ధర్మంలో మీరు కొన్ని పదాలు వాడారు, ఆ విగ్రహాన్ని పూజించకూడదు, అది ఆ బుక్లో ఉన్న కాన్సెప్ట్. ఇప్పుడు బైబిల్లో ఆ కాన్సెప్ట్ ఉండొచ్చు, విగ్రహారాధన తప్పని, అది బైబిల్ కాన్సెప్ట్. అది ఒక హిందువుగా నాకెందుకు అప్లై అవుతుంది? అంతేగా. సింపుల్ రూల్ చెప్తాను. 2 ఇళ్ళు ఉన్నాయి, పక్కింట్లో ఒక సిద్ధాంతం వాళ్ళు ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. అక్కడ వాళ్ళు ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే అది నాకెందుకు అప్లై అవుతుంది? నా బిలీఫ్ సిస్టమ్ వేరు కదా. సో వాళ్ళ బుక్లో ఏముంటే నాకేమిటి, నాకు దానివల్ల ఏం ఒరుగుతుంది? అది వాళ్ళ బిలీఫ్, అది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని తీసుకొచ్చి నా మీద రుద్దుతా అంటే ప్రాబ్లం వస్తుంది అక్కడ. కరెక్ట్, అది మెయిన్ ప్రాబ్లం అది. ఇక ఇంకో పాయింట్కి వద్దాం. ఈ రూల్ కనుక తీసుకుంటే ఇప్పుడు సనాతన ధర్మంలో వైదిక మతాన్ని, సనాతన ధర్మాన్ని పాటించకుండా దారి తప్పిన వాళ్ళని మ్లేచ్చులు అంటారు. మరి నేను కూడా వాళ్ళని మీరు మ్లేచ్చులు, మీరు చాలా చెడ్డవాళ్ళు, మీరు దుర్మార్గులు, మీరు దుష్టులు అని రేపటి నుంచి తిట్టడం మొదలు పెట్టనా? ఎందుకంటే నా బుక్లో ఉంది కాబట్టి. అవును, అది కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. అవును, వస్తుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ వద్దంటాను నేను. అలాంటి వాడు ఏమంటాడంటే కాన్ఫ్లిక్ట్ వద్దు నాయనా, కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకోటి వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఒక భాస్కర్ రాజు ఎవరన్నా పిలిచి మనం శుభ్రంగా, ఇప్పుడు నేను ఒక బుక్ రాశాను, ఈ బుక్ తప్పని నిరూపించేసి నేను ఒప్పుకుంటా, మంచిగా చెప్తే నేనేం కొట్లాడట్లేగా. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో ఊర్లో అసలు ఏ బైబిల్ చదివిన వాడు, భగవద్గీత చదివిన వాడు, ఏమీ తెలియని వాడి దగ్గరికి వెళ్ళి మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని మభ్యపెట్టి మతం మారుస్తున్నారు. ప్రలోభాలు పెడతారు, రైస్ బ్యాక్ కన్వర్షన్లు అంటాము, లేకుంటే నువ్వు నరకానికి పోతావని భయపెడతారు, బ్లాక్మెయిల్ చేస్తారు. అంత కష్టపడడం ఎందుకు?
రైట్. సింపుల్గా బైబిల్ కరెక్ట్ అని ఏ భాస్కర్ రాజు ముందు వచ్చి నిరూపిస్తే అయిపోయిందిగా. నేను కూడా తిరుగుతాగా మీతో, నేనే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాను. అవునండి సనాతన ధర్మం కరెక్ట్ అని నేను ఇన్ని రోజులు అనుకున్నాను, ఇప్పుడు నాకు తెలిసింది అది కరెక్ట్ కాదని, బైబిలే కరెక్ట్ అని ఆల్రెడీ నన్ను డిఫీట్ చేశారు, నన్ను ఓడిచ్చేశారు, కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళి నేనే మతం మారుస్తా కదా, నువ్వు చేసే పని నేనే చేస్తాగా. కరెక్ట్. కానీ ప్రాబ్లం ఏంటంటే బైబిల్ చదివిన నా దగ్గరికి రాకుండా ఏమి తెలియని అమాయకుడి దగ్గరికి వెళ్ళి వాడిని మభ్యపెట్టి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి మతం మార్చి నువ్వు మారకుంటే నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు అగ్ని ఆరని పురుగు చావని నరకంలో పడతావని వాడిని ఎందుకు బెదిరించాలి? అగ్ని ఆరని పురుగు చావని నరకం కూడా ఉందండి. ఉంటుంది అంటారు వాళ్ళు. సూపర్ అండి. సో ఉంటుంది, దాంట్లో నువ్వు పడతావు. అరే వాడు అమాయకుడు, వాడు ఏం చదవాలా, అదే వాడు ఏం చదవలే, ఏ బైబిల్ చదవలే, ఏ నాలెడ్జ్ లేదు, వాడి దగ్గరికి వెళ్ళి భయపెట్టడం ఎందుకు? నేను కొంచెం చదువుకున్నాను, నాకు వర్షన్ ఉంది, బైబిల్ అంటే ఇది అని ఒక ఐడియా ఉంది, నా దగ్గరకు వచ్చి ఇలా కరెక్ట్ అని నన్ను నిరూపిస్తే అయిపోయింది కదా. అయిపోయింది. కానీ ఎవరు రావట్లేదే. ఏమన్నంటే భాస్కర్ రాజు బైబిల్ మీద వీడియో చేశాడు, అసలు నాకు అర్థమే కాలేదు. అరే అర్థం కాకుంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ఎట్లా అర్థం కాలేదు. కరెక్ట్. కానీ ఇక్కడ ప్రాబ్లం అది కూడా కాదు. ఏంటంటే ఒక పాస్టర్ ఉన్నాడు, ఆ పాస్టర్ ఏమంటాడంటే బైబిల్ నాకే అర్థమైంది, ఇంకే పాస్టర్కి అర్థం కాలేదంటాడు. ఇంకో పాస్టర్ వచ్చి ఈయన చెప్పింది కరెక్ట్ కాదు, నేను చెప్పింది కరెక్ట్ అంటాడు. అది కూడా ఉంది సార్. అంటే దీని అర్థం ఏంటంటే బైబిల్ పాస్టర్లకే కరెక్ట్ అర్థం కాలేదు, మరి వాళ్ళకే అర్థం కాకపోతే నాతో ఏం డిబేట్ చేస్తాడు? పాయింట్, లాజికే కదా. పాయింట్ సార్ అది. సో ఇక్కడ ఈ ఇష్యూ వస్తుంది. సో ఇక్కడ తేల్చుకోవాల్సింది హిందువులు కానీ లేకుంటే భారతదేశంలో ఉన్న మనం కాదు. మ్లేచ్ఛ మతాన్ని పట్టుకొని ఇదే కరెక్ట్ అని వాదించే పాస్టర్లు ఏం డిసైడ్ చేసుకోవాలంటే మీలో బాగా బైబిల్ తెలిసినోడు ఎవరు ఉన్నారో వాళ్ళే ముందుకు రండి. ముందుకు వచ్చి మాకు బైబిల్ బాగా తెలుసండి, భాస్కర్ రాజే కాదు ఆయన గ్రూప్లో ఉన్న ఎవరితోటైనా మేము డిబేట్ చేస్తాము, బైబిలే కరెక్ట్ అని నిరూపిస్తాము, నిరూపించి మతం మారుస్తామని చెప్పమనండి, వాళ్ళతోటే మాట్లాడదాం. ఓకే, అయిపోతుందిగా. తప్పకుండా అండి. అండ్ చాలామంది చూస్తూనే ఉంటారు, ఎవరైనా రెడీగా ఉంటే మాత్రం మా ఐరా మీడియా వీఆర్ వెల్కమింగ్ దెమ్ విత్ భాస్కర్ రాజ్ గారితో డిబేట్కి. ఎనీవే ఏ పాస్టర్ అయినా సరే రావచ్చండి, ఎవరైనా సరే, ఎవ్రీవన్ కెన్ వెల్కమ్. అండ్ సార్ అది ఇంకొక విషయం ఏంటంటే హైందత్వం లేదా భారతదేశం ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేటప్పుడు క్రైస్తవుల కంటే అంటే క్రైస్తవ్యం కంటే మనం 50 సంవత్సరాల ముందున్నాం అనేసి ఒకానొక ఇంటర్వ్యూలో నేను చూశాను మీరు మాట్లాడడం. అసలు దాని గురించి కరెక్ట్ వేలో వివరణ ఇవ్వండి సార్. సో హైందవం అనేది క్రైస్తవం కంటే 50 సంవత్సరాలు ముందు. నేను ఏ వీడియోలో ఇచ్చానో గుర్తులేదు, కానీ జనరల్గా ఒక విషయం గురించి మనం విశ్లేషణ చేసేటప్పుడు దాన్ని సమగ్రంగా తెలిసి ఉండాలి. సో బైబిల్ చదివిన పాస్టర్లతో నాతో నేను కంపేర్ చేసుకుంటే కనుక నేను అన్ని గ్రంథాలు అంటే అన్ని గ్రంథాలని చెప్పకూడదు, దాదాపుగా మెయిన్ స్క్రిప్చర్స్ అన్నీ నేను చదివాను. ఓకే. సో కానీ పాస్టర్లు జనరల్గా ఏం చేస్తారంటే ఏ గ్రంథాలు చదవరు, కేవలం వాళ్ళు బైబిల్ చదువుతారు. నేను అడిగిన పాస్టర్లు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ మతం మారుతారు, ఏదో ఒక హెల్త్ ఇష్యూ వల్లనో ప్రలోభం వల్లనో మతం మారి తర్వాత బైబిల్ చదివి ఇది మాత్రమే నిజమని బిలీవ్ చేసి దానికి స్టిక్ ఆన్ అవుతారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి లేకుంటే చర్చ్ జనరల్గా కొంచెం మెటీరియల్ ఇస్తుంది. రైట్. చర్చ్కి హిందూ గ్రంథానికి ఉన్న తేడా ఏంటంటే చర్చ్ ఏం చేస్తుందంటే కొంచెం మెటీరియల్ ఇస్తుంది, అంటే PDF ఫైళ్ళు చిన్న చిన్న బుక్లు ఇస్తుంది. బుక్లు ఇచ్చి ఎవరైనా హిందూ నిన్ను క్వశ్చన్ చేస్తే వానికి ఈ క్వశ్చన్లు ఇస్తారు. రైట్. సో వాడు అన్ని గ్రంథాలు చదవడు, అప్పుడు అంటే భగవద్గీత కూడా చదవడు, వాడికి ఆల్రెడీ రెడీమేడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ని పట్టుకొని మిమ్మల్ని అడుగుతాడు. ఇప్పుడు నాగేందర్ ఒక విషయం అడుగుతాడు, భగవద్గీతలో సడన్గా ఒక శ్లోకం అడిగి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీరు చేయగలరా? చేయలేదు సార్. సాధారణంగా ఎవరు చదవరు కదా. అవును. ఇప్పుడు ఒక ఆర్డినరీ పర్సన్ని పట్టుకొని భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు ఇట్లా అన్నాడు అని కాన్ఫిడెంట్గా ఒక పాస్టర్ చెప్తే బ్లైండ్గా నమ్మేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు భగవద్గీత చదవలేదు. సో చదివిన వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం వేరు, చదవని వాడి దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు వేయడం వేరు. రైట్. ఇక్కడ ఏమవుతుందంటే పాస్టర్లు ఈ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారనమాట. వాళ్ళు మత మార్పిడి చేసేటప్పుడు మా యేసు దేవుడు, యేసు మాత్రమే దేవుడు, యేసునే నమ్ముకోవాలి, రైట్, ఇలాంటి వర్షన్ పెడతారు. సో జనరల్గా కొందరికి ఐడియా ఉంటుంది, ఎందుకంటే నాలాంటి వాళ్ళ వీడియోలన్నీ చూస్తున్నప్పుడు అని వీళ్ళు బైబిల్ మీద క్వశ్చన్ వేస్తే మీ రాముడు అట్లా, మీ కృష్ణుడు అట్లా,
మీ కృష్ణుడు ఆ, గోపికలు స్నానం చేస్తుంటే బత్తలు ఎత్తుకపోయాడు కాబట్టి ఆయనేం దేవుడు, అవును. లేకుంటే 16,000 మంది ఎవరైతే భార్యలు ఉన్నారో అంతమంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, అంతమంది భార్యలు ఉన్నాడు, ఈయనెట్ల దేవుడు. సో ఇలాంటి ప్రశ్నలు వేసేసరికి ఏం జవాబు చెప్పాలో వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ఐడియా లేదు కదా వాళ్ళకి, ఎప్పుడు చదువుకోలేదు. రైట్. ఇన్ఫ్యాక్ట్ మనం పండితులకు ఈ ప్రశ్నలు వేసినా వాళ్ళు కూడా కరెక్ట్గా జవాబులు చెప్పరు. ఎందుకంటే ఈ పాస్టర్ల ట్రైనింగ్ అలా ఉంటుంది. పాస్టర్ల ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొందరు పాస్టర్లు ఒక 10 రోజులు మాయమైపోతాడు. ఎక్కడ పోయా అంటే ట్రైనింగ్కి పోయాను. సో నేను చూశాను కొన్ని. సో వీళ్ళ ట్రైనింగ్లు ఎట్లుంటాయంటే ఒక రిసార్ట్కి తీసుకెళ్తారు వీళ్ళు. ఒక 10 days అక్కడ ఫుడ్ అన్నీ ఇస్తారు వాళ్ళకి. ఇచ్చి సెమినార్ లాంటివి ఉంటాయి. సో లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఏం చెప్పాలి, డౌట్లు వస్తే మీరేం అడగాలి, హిందువులు వస్తే వాళ్ళ మీద ఎలాంటి ప్రశ్నలు వేసి వాళ్ళని నోరు మోయించాలి, ఇలాంటి ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇలాంటి ట్రైనింగ్ సాధారణ హిందువుకి ఎందుకు ఉంటుంది? రైట్ సార్. లేదు. పండితుడి కూడా ఉండదు. ఇప్పుడు గుళ్ళో పూజలు చేసే పండితుడికి మంత్రాలు చదువుతాడు, కానీ రామాయణం మీద ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ వేస్తే ఆయన జవాబు చెప్పలేరు కదా మరి. ఎందుకంటే ఆ వ్యూలో మనం ఆ రామాయణాన్ని చదివి ఉండాలి. అవును. ఇప్పుడు అదే క్వశ్చన్ నాకేసాడు అనుకోండి, నేను ఫటాఫటా చెప్పగలుగుతారు. ఎందుకు చెప్పగలుగుతానంటే వీళ్ళు ఏమడుగుతారో నాకు తెలుసు కాబట్టి నేను దాని మీద ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను. ఓకే. అంటే దీని అర్థం పండితుడి కంటే నేను గొప్ప ఉన్నాను కాదు, నేను ప్రిపేర్డ్ ఉన్నాను కాబట్టి జవాబు చెప్పగలను. రైట్ సార్. పండితుడు ప్రిపేర్ లేడు కాబట్టి చెప్పలేరు. సో ఇలా ఈకోసిస్టమ్ అంతా ఎలా ఉంటుందంటే, ప్రలోభ పెట్టు, భయపెట్టు, ఎదుడువాడు ప్రశ్నిస్తే నువ్వు ఓ 4 క్వశ్చన్ హిందూ గ్రంథాల మీద వేసేయి, అని నోరు మించేసేయి. ఓకే. ఇలా వీళ్ళ వ్యాపారం నడుస్తుంది. బట్ బేసిక్గా వీడు మత మార్పిడికి రాలేదనుకోండి, అసలు సమాజంలో గొడవలే లేవు. అవును, కరెక్ట్ సార్. అది అందులో ఎట్లా డౌట్ లేదు. ఇప్పుడు అసలు మత మార్పిడే జరగట్లేదు అనుకో, నేను ఎందుకు వస్తాను దీంట్లోకి? అంతే కదా. నేను బుక్లు ఎందుకు రాస్తాను? అవును. వీడియోలు ఎందుకు చేస్తాను? నాకు అవసరం లేదు. నాలాగే ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరు రారు బయటికి. అవును. కానీ ప్రాబ్లం ఏంటంటే మత మార్పిడి వల్ల మన భారతదేశానికి అతిపెద్ద ముప్పు ఉంది. స్వామి వివేకానంద ఈజ్ ద మోస్ట్ సెక్యులర్ పర్సన్ నాకు తెలిసి. ఆయన ఏమన్నాడంటే, ఒక హిందూ మతం మారాడంటే మనలో ఒకటి తగ్గినట్టు కాదయ్యా, మనకు ఒక శత్రువు పెరిగినట్టు అన్నాడు ఆయన. ఓకే. స్వామి వివేకానంద. మరి వీళ్ళంతా మత మార్పిడి అవుతున్నారంటే మనకే కదా శత్రువులు అవుతున్నారు. అంతే కదా. మన దేశానికే కదా శత్రువులు అవుతున్నారు. అవునవును. మరి మన దేశంలోనే మనకే శత్రువులు అవుతుంటే మనం ఎట్లా ఊరుకుంటాం? క్వశ్చన్ చేయాలి కదా. సో మనం చేసేది అదే, క్వశ్చన్ చేస్తున్నాం. మనం ఇప్పుడు నేను వీడియోలు చేసి పాస్టర్ వస్తే కట్ట తీసుకొని కొట్టు అని నేనేం చెప్పట్లేదే. కరెక్ట్. నువ్వు క్వశ్చన్ వెయ్యి, బైబిల్ ఎట్లా కరెక్టో క్వశ్చన్ వెయ్యి అని చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ హిందువులు చాలా మందికి ఎంత కోపం ఉందంటే పాస్టర్ వస్తే కొడదామన్నట్టున్నారు. ఆల్రెడీ జరుగుతుంది సార్ అది. ఎక్కడ ఇప్పుడు ఆ పాస్టర్స్ అనేవాళ్ళు మామూలుగా గ్రూప్ ఆఫ్ పీపుల్ని వేసుకుని ఏదైనా సందులోకి వెళ్ళారు అంటే ఎవడో ఒకడు ఉన్నాడు సార్, ఒకే ఒకడు ఉంటాడు హైందవుల్లో స్ట్రాంగ్గా ఉండే పర్సన్ ఒకడు. ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఇది హిందువులది, అక్కడ బోర్డు పెట్టాం కనిపించట్లేదా, ఏమైంది, ఇది మేము చేసేది దేవుడిది, మా దగ్గర పర్మిషన్ ఉంది, దేవుడు మాకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పేసి స్టార్ట్ చేయడం. ఇంక వీళ్ళు వచ్చి కొట్టడం, వీళ్ళేమో పడినట్టు పడడం, తర్వాత ఎదురు తిరగడం, ఇంకా వాళ్ళు ఇంకా రెచ్చిపోవడం, మళ్ళీ కేసులు అవ్వడం, ఇవే జరుగుతుంది. సో నేనేమంటానంటే, అసలు ఎవరైనా వచ్చి మా దేవుడు ఇలా అని అంటే వాళ్ళని కొట్టకండియా బాబు, శుభ్రంగా కుర్చీలు వేయండి, కూర్చోబెట్టండి, సెల్ ఫోన్ ఉంటే తీసే రికార్డింగ్ చేయండి, వాటర్ ఇవ్వండి, టీ ఇవ్వండి, చెప్పమనండి బైబుల్ నుంచి. మీరు 4 ప్రశ్నలు వేయండి. ఆల్రెడీ నేను చిన్న చిన్న క్వశ్చన్లు వేయడానికి బుక్కులు కూడా రాశాను. దీనిలోంచి 4 క్వశ్చన్లు వేయండి, ఆయన జవాబు చెప్తాడా చూడండి. ఆయన జవాబు చెప్పలేదు, అరే నీకు బైబిల్ నువ్వు చదివినట్టు లేవు, మళ్ళీ వెళ్ళు, మళ్ళీ చదువుకుండ్రా అప్పుడు చెప్పు. కానీ చదువుకొని జవాబులు చెప్పనంత వరకు మాత్రం రాకు. ఓకే, వింటున్నారు కదండి. ప్రతి ఒక్క హైందవులు కూడా చేయాల్సిన పని ఇదే. కొట్టడం మన మెయిన్ మోటో కాకూడదు. ఎవరైనా సరే అలా వస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది వాళ్ళని కుర్చీలేసి కూర్చోబెట్టండి. మన భాస్కర్ రాజు గారు చెప్పినట్టు, డాక్టర్ భాస్కర్ రాజు గారు చెప్పినట్టు ఏంటంటే, వాళ్ళకి ఫస్ట్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయండి. అది కూడా ఆయన కొన్ని బుక్స్ కూడా రాయడం జరిగింది. ఆ బుక్స్లోంచి లేదా ఆయన వీడియోస్ చూడండి. ఆయన వీడియోస్ చూసి అందులోంచి ఒక 2-3 ప్రశ్నలు వేయండి. చెప్పగలిగాడా చెప్పినట్టు, లేదా మళ్ళీ పంపించండి వెనక్కి. అదే ఆయన చెప్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో అలానే ఎంకరేజ్ చేయండి వాళ్ళని. ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళు తప్పులో ఉన్నారా లేకపోతే ముప్పులో ఉన్నారా అనేది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్.
అయితే ఇక్కడ ఇంకొక విషయం నేను అడగాల్సింది ఏంటంటే, బైబిల్ 183 బుక్స్, అంటే 183 గ్రంథాలు ఉండే బైబిల్ అనేది ఈరోజు 66కు చేరింది. సో ఆ 66 బుక్స్ కూడా ఈ మధ్యకాలంలో అవి కూడా ఉండవు అనేది చిన్న క్వశ్చన్ మార్క్ కూడా రావడం జరుగుతుంది. ఓకే. సో దాని గురించి మీ యొక్క విశ్లేషణ. యా, వివరణ. అయితే బైబిల్ సందర్భాన్ని బట్టి, టైంని బట్టి క్రమేణా మారుతూ వచ్చిందనేది అయితే ఇమ్మెటీరియల్, అది అందరికీ తెలిసిన విషయమే. అవును. సో స్టార్టింగ్లో చాలా ఉన్నాయి అంటారు. అయితే క్యాథోలిక్ వాళ్ళు ఏం చేశారంటే 73కి స్టిక్ పరిమితం చేశారు, 73కి. అలా కాకుండా ఆర్థోడాక్స్ ఉన్నాయి. ఆర్థోడాక్స్ బైబిల్లో కూడా కొన్ని ఎక్కువ బుక్స్ ఉంటాయి. ఇక తర్వాత ఏంటంటే ఇవి సెక్స్గా ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసిందే క్యాథోలిక్, మన మొత్తం క్రిస్టియానిటీలోనే 45 సెక్స్ ఉన్నాయి, అంటే సబ్ డివిజన్స్. ఓకే. అంటే 45,000 రకాల క్రైస్తవులు ఉన్నారన్నమాట. సెక్స్, డిఫరెంట్ సెక్స్ ఉన్నాయి. ఓకే. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ కూడా వేరే. ఇప్పుడు క్యాథోలిక్ ఏమంటాడంటే ప్రొటెస్టెంట్ నరకానికి పోతాడంట, ప్రొటెస్టెంట్ ఏమంటాడు కేథలిక్ నరకానికి పోతాడంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఆర్థోడాక్స్ వాడు నరకానికి వెళ్తాడంట. ఇలా ఒకరిలో ఒకరు కొట్టుకుంటాడు, వీడు నరకం వీడు నరకం అని. అల్టిమేట్లీ ఎవడు నరకానికి వెళ్తాడో ఎవరు స్వర్గానికి వెళ్తాడో మనకు కూడా క్లారిటీ లేదు, వాళ్ళకి లేదు, మనకి లేదు. సో ఇలా కట్ చేసుకుంటూ వచ్చారు. సో ఒకటి చూస్తే బైబిల్ అనేది ఆటవిక జాతి రాసుకున్న బుక్ ఇది. ఓకే. సో బైబిల్కి వీళ్ళు ఏం చెప్తారంటే చాలా ఆధారాలు ఉన్నాయని చెప్తారు. కానీ మనం హిస్టారికల్గా చూసినా కూడా బైబిల్ ప్రతులు ఏవైతే ఉన్నాయో, ఓల్డెస్ట్ టెస్ట్మెంట్ అంటే ఓల్డెస్ట్ ఏవైతే ఇవి ఉన్నాయో అవి 3rd 4th సెంచరీ కూడా దాటు. సో అంతకన్నా ముందు బైబిల్ ప్రతులు ఏం లేవు. సో చాలామంది చెప్పేది ఏంటంటే ఈ మోషే అని కానీ, అబ్రహాము, నోవా, అదాం, అవ్వ, ఈ స్టోరీలన్నీ కూడా 4వ శతాబ్దంలో క్రియేట్ చేసినవి అంటారు. ఇది నేను చెప్పట్లా, ఈరోజు క్రైస్తవం నుంచి బయటికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఓకే. సో బైబిల్కి ఒరిజినల్ ప్రతులేం లేవు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మోషే అనే అతడు, అబ్రహాం అనే అతడు, ఇవన్నీ క్రియేటెడ్ క్యారెక్టర్స్. అంటే ఒక ప్రాతిపదిక అనేది ఏది లేదు ఇక్కడ, ఏది లేదు. అసలు బైబిల్లో చెప్పబడిన ప్రవక్తలకి దాదాపుగా ఎవరికి ఆధారం లేదు. ఓకే. ఉదాహరణ ఒకటి ఇస్తాను. ఇప్పుడు మోషే అనేవాడు ఏం చేశాడంటే ఫెరోతో గొడవపడి నా ప్రజల్ని వదిలేయండి, హీబ్రూ ప్రజల్ని వదిలేస్తే మా దేవుడు వచ్చి పాలు తేలే ప్రవహించే ఒక రాజ్యానికి తీసుకెళ్తా అన్నాడు అని ఆయనతో గొడవ పడతాడు. 10 రకాల తెగుళ్ళని కూడా పంపిస్తాడు. కానీ ఇంత చేస్తే ఫెరో రాసుకొని ఉంటారు కదా, వాళ్ళ హిస్టరీ అయితే రాసుకున్నారు. ఇప్పుడు ఈజిప్షియన్స్ వాళ్ళ హిస్టరీ మొత్తం రాసుకున్నారు. సో ఆ మోషే టైంలో ఎవరున్నారు ఫెరో అంటే వీళ్ళే చెప్తారు రామ్సెస్ II ఉన్నాడు అని. రామ్సెస్ II ఎర్ర సముద్రంలో పడి చనిపోయాడని కూడా బైబిల్లో ఉంది. అవును. కానీ వింత ఏంటంటే రామ్సెస్ II శవము ఒక పేటికలో అక్కడే టూమ్స్లో ఉంది. మరి ఒకవేళ మోషే రామ్సెస్ IIని ఆ సముద్రంలో ముంచేసి చంపేస్తే శవం దొరకకూడదు కదా. అంతే కదా మరి. కానీ శవము ఈజిప్షియన్ టూమ్లలో ఎట్లుంది? పాయింటే కదా. అంటే ఇదంతా కట్టుకదనే కదా అర్థము. అంతే కదా. ఇంకోటి ఈజిప్షియన్ రైటింగ్స్లో కానీ, గ్రీక్ రైటింగ్స్లో కానీ ఎక్కడ కూడా మోషే అనే వ్యక్తి ఉన్నాడు అనే ప్రస్తావన లేదు. ఇంకోటి ఏంటంటే రామ్సెస్ II అని వీళ్ళు ఏదైతే టైం చెప్తున్నారో ఆ టైంలో ఈ కనాను ప్రాంతం అంటారు, అంటే ఈరోజు ఇజ్రాయిల్ ఆ ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా ఈజిప్షియన్ పాలనలోనే ఉంది. సో మరి మోషే ఈ హీబ్రూలను అందరినీ ఆ కనాన్ ప్రాంతానికి తీసుకెళ్తే అది కూడా వీళ్ళ రాజ్యంలోనే భాగం కదా. ఎక్కడికి తీసుకెళ్ళాడు ఆయన? అంతే కదా. ఈజిప్షియన్లే కనాన్ని కూడా పాలిస్తున్నారు. అవును. మరి ఈయన ఎక్కడికి తీసుకెళ్ళినట్టు? సో చాలామంది యూదులు కానీ క్రైస్తవులు కానీ ఈరోజు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కల్పించుకున్న కథలు. ఇజ్రాయెల్ ఫెంకెన్స్టైన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన చెప్పేది ఏంటంటే ఈ ఎగ్జోడస్ అంటే యూదులు బయటికి రావడము రామ్సెస్ II కాలంలో ఇవన్నీ కట్టుకథలు, దీనికి ఆధారం లేదు. ఆధారం లేదని వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే ఒక 30-40 ఏళ్ళ నుంచి పరిశోధన జరుగుతుంది. 30 లక్షల మంది ఈజిప్ట్ నుంచి బయటికి వచ్చినట్టు 1% కూడా ఆధారం లేదు. ఓకే. ఎక్కడ? మరి ఆధారమే లేని క్యారెక్టర్ని పట్టుకొని నాదే నిజం అంటే నాలాంటి స్కాలర్ ఎలా ఒప్పుకుంటాడు? కరెక్ట్ కదా. ఆధారం ఉండాలి కదా. రైట్. సరే మోషేకి ఆధారం లేదు అంటాం, వీళ్ళు వెంటనే ఏమంటారు రాముడికి ఆధారం ఉందా, కృష్ణుడికి ఆధారం ఉందా? అంతేగా. అది మాట్లాడుకుందాం, మనకేం ప్రాబ్లం లేదు.
సరే, ఇది ఇంకోటి. ఇప్పుడు యేసు దగ్గరికి వద్దాం. యేసు కూడా ఆధారం లేదు. ఇప్పుడు యేసు ఎలాంటి వ్యక్తి అంటే ఏదో రూమ్లో కూర్చొని ఏదో తపస్సు చేసుకునే వ్యక్తి కాదు. అవును. బైబిల్ ప్రకారమే వేల మంది మధ్యలో తిరిగాడు, స్వస్థతలు చేశాడు, చనిపోయినని లేపాడు, కళ్ళు లేని వాడికి కళ్ళు తెప్పించాడు, లెప్రసీ ఉన్నవాడికి క్యూర్ చేశాడు. ఇన్ని మ్యాజికల్ చేస్తే ఆ రోజు చరిత్రకారులు రాయకుండా ఉంటారా? ఎందుకు రాయకుండా ఉంటే రాస్తారుగా. వందల మంది రాసి ఉండాలి. అవును. కానీ వీళ్ళు చెప్పే హిస్టోరియన్స్ ఒక 2-3 ఉన్నారు. అంటే ఇమాజిన్ చేయండి, వేల మంది మధ్యలో తిరిగిన వ్యక్తి గురించి 2-3 ఎందుకు రాస్తారు? టన్నుల ఆధారం ఉండాలి. కరెక్ట్. అది టన్నుల ఆధారం లేదు. ఈవెన్ బైబిల్ తీసుకుంటేనే బైబిల్ ప్రకారం డేట్ ఎస్టిమేట్ చేస్తే 3-4 డేట్స్ వస్తాయి. అవి కూడా కాంట్రడిక్టరీ ఉంటాయి, ఒకదానికోటి పోలిక ఉండదు. సో ఇలా బైబిల్ సంగతి ఉంటే బైబిల్ మాత్రమే నిజము, నీది అబద్ధమని ఏ ఆధారంగా చెప్తారు వీళ్ళు? పాయింట్ కదా సార్. సో నేనేమంటానంటే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరు ఓడారా ఎవరు గెలిచారా అనేది నేను చూడను, కానీ ప్రాబ్లం అంతా వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు ఓడారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆ మతాన్ని వదిలేయాల్సి వస్తుంది. అంతే కదా. వదిలేస్తే ప్రాబ్లం ఏంది? అదే వాళ్ళకి జీవనాధారం. ఇప్పుడు ఒక పాస్టరు ఆ పాస్టర్గిరి నుంచి బయటికి వస్తే ఇంకా వేరే పని చూసుకోవాలి. అంతే. ఏ ఆఫీస్లో క్లర్క్ గానో ఏదో జాబ్ చేసుకోవాలి. అంతే. ప్రాబ్లం ఏంటంటే ఏ జాబ్ రాదు వాళ్ళకి. అవును. కానీ ఇప్పుడు నాలాంటి వాడికి ఇవన్నీ అవసరం లేదు. అవును. నాకు ప్రొఫెషన్ ఉంది, నేను ప్రొఫెషన్ చేసుకుంటున్నా. నేను రేపొద్దున దీని గురించి మాట్లాడకుండా నాకు ఒరిగేదేం లేదు. అవును. నా ప్రొఫెషన్ నేను చేసుకుంటా. కానీ వీళ్ళ ప్రాబ్లం అట్లా కాదు. అవును. దీని నుంచి బయటకు వచ్చారంటే జీరో, ఏదో జాబ్ చూసుకోవాలి. వాళ్ళకంటే జీవనాధారం అనేది ఏది లేదు అక్కడ. సో వీళ్ళకి ఏంటంటే నిజం అవసరంలా, ప్రొపగండా కావాలి. రైట్. అంటే ఎలా మభ్యపెట్టి భాస్కర్ రాజు తప్పు చేశాడు, రాసిన బుక్కులన్నీ తప్పులే, భాస్కర్ రాజుకు బైబిల్ అర్థం కాదు. అరే ఎంఎస్ ఆర్థోపెడిక్ చేసిన నాకు బైబిల్ అర్థం కాకుంటే 10th ఫెయిల్ అయినా నీకు అర్థమవుతుందా? కరెక్ట్. అది కదా నా క్వశ్చను. చారిత్రాత్మకంగా మనం మాట్లాడుకుందాం అనుకున్నా కానీ ఇందులో ఏమీ లేదు అని చెప్పేసి హైందవులు అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, రామాయణం, భాగవతం అండ్ భగవద్గీత ఇవన్నీ కూడా మనం తీసుకున్నా ఇవన్నీ కూడా కల్పితాలు, ఇందులో కూడా ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఎంతోమంది వాంటెడ్లీ రాసినవి. అండ్ చాలామంది కూడా ఏంటంటే వాళ్ళు లిఖితపూర్వకంగా కూడా రాసి పెట్టి అంటే వాళ్ళ యొక్క స్వార్థం కోసం చేసినవని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా ఛేదించగలుగుతాం? డిబేట్ జరగాలి. అంతే. డిబేట్ జరిగితే అయిపోతుంది. ఇప్పుడు ఇది ఫేక్ అని అన్నావు, ఏ ఆధారంతో ఫేక్ అన్నావు? కనీసం రామాయణం చదివావా? మహాభారతం చదివావా? నేను బైబిల్ చదివి కూర్చున్నాను ఇక్కడ, హిస్టరీకి వెళ్ళాను, హిస్టరీ మొత్తం రీసెర్చ్ చేశాను. ప్రపంచంలో క్రైస్తవులు చేసిన దుర్మార్గాల మొత్తం లిస్ట్ ఉంది నా దగ్గర. వాళ్ళు ఎన్ని కోట్ల మందిని చంపారు, ఎన్ని దేశాలని ఆక్రమించుకున్నారు, ఆ దేశాలను ఆక్రమించి ఎంత సంపద దోచుకున్నారో మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర. మరి క్రైస్తవం మంచి చేసిందని ఎలా చెప్తారు మీరు? అంటే ఇక్కడ క్రైస్తవ్యం అనేది మీరు అంటున్నారు కదా, అయితే ఇక్కడ అసలు క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చింది మిషనరీస్ అని మాట్లాడుతున్నారు. ఓకే, బ్రిటిషర్స్ కాదు అంటున్నారు ఒకటి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో ఇదే క్రైస్తవ్యంలో నేను మిమ్మల్ని అడిగేది జింగిల్ బెల్స్ గురించి మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదొకటి మాట్లాడదాము. అండ్ అసలు క్రైస్తవ్యంలో క్రిస్మస్ అనేది ఉందా లేదా? ఓకే, వండర్ఫుల్ క్వశ్చన్. సో మనం బుక్స్ దగ్గర స్టార్ట్ చేద్దాం. 73, 60, 66 ఈ బుక్ ఆధారం అయితే బైబిల్లో లేదు. అంటే నేను ఒక ఉదాహరణ ఇస్తా. ఇప్పుడు నేను శివపురాణాన్ని చదివాను. శివపురాణంలో కొన్ని శ్లోకాలు ఎట్లా ఉంటాయంటే ఒరిజినల్గా ఈ శివపురాణం 1,00,000 శ్లోకాలు ప్లస్ చాప్టర్స్ కూడా ఇస్తారు, ఏ కాండాలు ఉన్నాయో కూడా ఇస్తారు. కానీ కలియుగంలో ఉన్న మానవులకి అర్థం కావడానికి నేను అంటే వ్యాసుడునైన నేను దీన్ని 24,000కు కుదించాను అని శ్లోకం ఉంటుంది. సో ఎన్ని కాండలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయో వ్యాసుడు ఆ శివపురాణంలోనే చెప్తున్నాడు. ఇప్పుడు 183 బుక్స్ ఉన్నాయి సార్. 183 నుంచి 73 నుంచి ఇప్పుడు 66. సో వీటిలన్నిటిని మనం చూసుకుంటే వీళ్ళ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే మనం ఏమంటున్నాం, కాదు లేదు అనేది మనం కూడా మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళు ఏమంటారు, అదేవిధంగా రామాయణం, భాగవతం అండ్ భగవద్గీత ఇవి కూడా చూసుకుంటే అవి కూడా
మీకు తోచినట్టు అంటే వాళ్ళకి తోచినట్టు వాళ్ళు రాశారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇవి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని మనం ఏ విధంగా దాన్ని సరి చేయొచ్చు, సార్ట్ అవుట్ చేయొచ్చు? డిబేట్ ద్వారానే సార్ట్ అవుట్ చేయొచ్చు. సో డిబేట్ అనేది జరగాలి. నాలాంటి వాడు డిబేట్కి ఓపెన్ ఉన్నాడు. ఐఎమ్ ఓపెన్ టు ఎనీ డిబేట్, ఏ గ్రంథాల మీదైనా, ఈవెన్ నా గ్రంథాల మీదైనా నేను డిబేట్కి రెడీ. కానీ ప్రాబ్లం అంతా ఎవరు రెస్పాండ్ అవ్వట్లా. సో రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒక వ్యక్తి ఎలా పారిపోయాడో కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. చెప్పండి. రీసెంట్గా ఒక వ్యక్తి భక్తివన్ ఛానల్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇస్తాను అంటే వాళ్ళు తర్వాత చెప్పారంట, లేదు మీ ఇంటర్వ్యూ అంటే మా భాస్కర్ రాజు గారే వచ్చి తీసుకుంటారు, మరి మీరు వస్తారా అని అడిగారంట. సో ఆయన మళ్ళీ ఇంకా జవాబు ఇవ్వాలి. ఆయన ఎవరో కొంచెం మాకు కూడా చెప్తే మేము కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాం సార్. అంటే సిగ్నేచర్ స్టూడియోలోకి వెళ్ళి హిందూయిజం గురించి నోటికి వచ్చింది మాట్లాడిన వ్యక్తి పేరు కూడా ప్రస్తావించిన అవసరం లేదు. ఓకే, నాకు తెలియదు సార్. సరే, తర్వాత సో మొత్తానికి రాలేదు. సో వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేసి అడిగారు, ఇట్లా ఒక పాస్టర్ గారు కాదు, ఆయన పాస్టర్ కాదు, సో ఆయన వచ్చేసి ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తానన్నాడండి, మీరంటే ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే సరే కలపండి మాట్లాడతాను అన్నాను. సో కలిపారు, అంటే కాల్ కాన్ఫరెన్స్ కలిపారు. సో ఇంటర్వ్యూ తీసుకుంటాను అంటే ఇంటర్వ్యూ ఎందుకు, డిబేటే చేద్దామన్నాడు. ఓకే అంటే నేను ఓకే, మరి డిబేట్ అంటే నాకేం ప్రాబ్లం లేదు, దేని మీద చేస్తారు, పోతే నా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏంది అని అడిగారు. ఇంకోటి ఏ టాపిక్ అని కూడా అడిగారు. నేనే అడిగా, మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి నేను మాట్లాడతాను, నాకేం మొహమాటం లేదు, నేను దీని మీద మాట్లాడను అనేది లేదు. సో ఆయన ఏమన్నాడంటే శివలింగం గురించి మాట్లాడతాను, శివలింగం గురించి డిబేట్. అంటే ఆయన ప్రస్తావన ఏంటంటే శివలింగం అంటే అదొక బూతు అనుకున్నాడు. సో నేనన్నాను సరే మాట్లాడదాము, ప్రాబ్లం ఏం లేదు, శివలింగం బూతు అని మీరు అంటున్నారు, ఒకవేళ అలా కాకుండా అది ఇంకేమైనా అయితే మీరు ఓటమిని ఒప్పుకొని మీరు మాట్లాడేది ఏదైతే ఉందో ఇప్పుడు దాని నుంచి బయటికి వస్తారా అని అడిగా. సూపర్. నేను కనుక ఓడిపోతే నా బుక్స్ అన్ని విత్డ్రా చేసుకుంటా, ప్లస్ నేను నా యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా నుంచి ఇంకా వెళ్ళిపోతాను, నేను దాని గురించి ఇంకా మాట్లాడను ఓకే అని చెప్పా. డైరెక్ట్ ఛాలెంజ్, ఓపెన్ ఆఫర్, ఓపెన్ ఛాలెంజ్. ఆయన రాలేదు, ఆయన పారిపోయాడు అంతే. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అసలు ధైర్యం లేనివాడు డిబేట్ అని మాట్లాడకూడదు. అవును, తొడలు కొట్టకూడదు. రైట్ సార్. మాకు దమ్ము లేదని చెప్పేయాలి. ఇప్పుడు నాలాంటి వాడు నేనేందంటే నేను ఒకరి మీద గెలిచానా కదా నాకు ముఖ్యం కాదు, సెకండరీ. అది నేను నిజం పట్ల ఉన్నానా లేదా, నేను ట్రూత్తో ఉన్నానా లేదా, అది నాకు మ్యాటర్. రైట్ సార్. సో అది నా స్టాండ్ అన్నమాట. సో ఇప్పుడు మీరు 73, 66 అన్నారు, క్రమంగా మార్చుకుంటూ వచ్చారు ఈ క్రైస్తవులు. అంటే ఫస్ట్ ఆర్థోడాక్స్ ఉండింది, తర్వాత మారింది, క్యాథోలిక్ వాళ్ళు 73 చేశారు, తర్వాత కాలంలో 66 ప్రొటెస్టెంట్ వాళ్ళు చేశారు. ఎందుకంటే వాళ్ళకే గొడవలు ఉన్నాయి. నేను చెప్పాను కదా 45,000 సెక్స్ ఉన్నాయి దాంట్లోని. సో అన్ని సెక్స్ ఉండడం వల్ల మార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్నదాన్ని జస్టిఫై చేయలేకపోతున్నారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ యెహోవా అని ఒక దేవుడు ఉన్నాడు అందులో. ఈయన చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే పచ్చి బూతులు మాట్లాడతాడు, తనని నమ్మని వాళ్ళని చంపుతాడు, ఈయనే దగ్గరుండి చంపుతాడు. తనని నమ్మకుంటే ఆ యూదులనే వాళ్ళతో వాళ్ళ కూతుర్ల కొడుకుల మాంసాన్ని కూడా నేను తినిపిస్తాను అంటాడు. అంటే ఒక్కసారి మనం ఇమాజిన్ చేద్దాం, సనాతన ధర్మంలో ఏ దేవుడైనా నన్ను నువ్వు నమ్మకుంటే నిన్ను చంపుతా అని ఎప్పుడన్నా చెప్పాడా? నమ్మకం ఇక్కడ కాదు ముఖ్యం, నువ్వు న్యాయం పట్ల ఉన్నావా, ధర్మం పట్ల ఉన్నావా లేదా. నువ్వు ధర్మంగా ఉండి అందరికీ మంచి చేస్తే ప్రతి దేవుడు కూడా ఒప్పుకుంటాడు. అవును, ఇక్కడ అట్లా కాదు, నన్ను నమ్మకుంటే నువ్వు మటాష్ ఇది. సో ఇవి కవర్ చేసుకోలేక వీళ్ళు క్రమేణా ఏం చేస్తున్నారంటే పాత నిబంధనని దాదాపు తీసేశారు. తీసేసి ఆ సామెతలను, కీర్తనలు అని ఓ 2-3 పాత నిబంధనకు సంబంధించిన బుక్కులు, కొత్త నిబంధన అంటే ఇంత పెద్దున్న బైబిల్ని ఇంత బైబిల్ చేసేసారు. అవును, చేసేసి అవే పంచుతున్నారు, ఫ్రీగా పంచుతున్నారు. సరే ఇప్పుడు ఈ సామెతనులు, కీర్తనలు దాంట్లో ఫలానా దేవుడు బైబిల్లో ఉన్నాడు అని ఎక్కడన్నా ఉందా? లేదు. ప్లస్ ఇంకొక రూల్ ఉంది బైబిల్కి, అదేంటంటే ఈ బైబిల్లోంచి
సున్నా అయినా పొల్లైనా తీసేస్తే దీంట్లో చెప్పబడిన రోగాలన్నీ తీసేసినోడికి వస్తాయి. అవును. ఆ రూల్ ఉంది. మరి ఈ తీసేసినోడికి బైబిల్ అంటే భయం అన్న ఉందా? లేదు. అసలు భయం ఉంటాడు ఎందుకు తీస్తాడన్న? అంతే కదా. సున్నా పొల్లు తీసేయొద్దని బైబిల్ చెప్తుంటే వీడు బుక్కులు లేపేస్తున్నాడు. కరెక్ట్ సార్. బుక్కులు లేపేస్తున్నాడు. అదే. సో ఒరిజినల్గా చూద్దాం. ఇప్పుడు బైబిల్లో ఎన్ని బుక్కులు ఉండాలి? బైబిల్లో లేదు. ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. శివపురాణంలో వ్యాసుడు దాన్ని సంకలనం చేస్తున్నప్పుడు వ్యాసుడు క్లియర్గా చెప్తాడనమాట. ఒరిజినల్గా శివపురాణం 1,00,000 శ్లోకాలు, ఇన్ని కాండలు ఉన్నాయి, ఒక్కో దాంట్లో ఇన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇన్ని అధ్యాయాలు ఉన్నాయి, లిస్ట్ ఉంటుంది. అంటే మనం శివపురాణం తీసుకున్నప్పుడు శివపురాణం ఎంత సైజు, ఎన్ని శ్లోకాలు, ఎన్ని కాండాలు క్లారిటీ ఉంది. అలా బైబిల్లో ఉందా ఎక్కడన్నా? ఎక్కడ లేదు. ఇది బైబిల్ అండి, ఈ బుక్ పేరు బైబిల్ అండి. ఈ బైబిల్లో ఈ ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం ఇలాంటివన్నీ ఉన్నాయని ఎక్కడన్నా బైబిల్లో ఉందా? ఎక్కడ లేదు. కాబట్టి వీళ్ళ ధైర్యం అన్నమాట. బైబిల్లోనే బైబిల్ అనే పేరు లేదు, బైబిల్లో ఎన్ని బుక్కులు లేవు కాబట్టి ఎన్నన్నా మనం తీసేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా కానీ శివపురాణం అట్లా కాదు. మొత్తం క్లారిటీతో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఏమున్నాయి శివపురాణంలో ఉంది. వ్యాసుడే చెప్తాడు 1,00,000 శ్లోకాలు కలియుగంలో ఉన్నోళ్ళు చదివి అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి నేనే దీన్ని 24,000కి చేశానని. అట్లాగే రామాయణం తీసుకున్నా రామాయణంలో ఉంటుంది. వ్యాసుడు దాన్ని వాల్మీకి సంకలనం చేసినప్పుడు 24,000 శ్లోకాలు, 6 ఇవి కాకుండా ఇంకోటి ఎడిషనల్గా ఉన్నాయి, ఇన్ని సర్గలు, ఇన్ని శ్లోకాలు అని లిస్ట్ ఉంది దాంట్లో. సో దాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు కదా. 6 కాండాలు. వీళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో మీ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నాము, ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే ఈ వివరణలన్నీ ఎట్లుంటాయి? కరెక్ట్. ఇష్టం వచ్చినది రాసుకున్నది ఎవరనేది ఇక్కడ తెలియట్లేదా? బైబిల్లో ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు, ఇష్టం వచ్చినట్టు తీసేస్తారు. కానీ హిందూ గ్రంథాలు ఇష్టం వచ్చినట్టు ఎవరు రాసుకోరు. గరికపాటి గారు ఉన్నారు కదండి, ఆయన ఒక మాట చెప్పారు, రామాయణం అనేది 6 కాండాలు మాత్రమే, 7వ కాండం లేదు, దాది కల్పితం అమ్మ, ఎవరు నమ్మడానికి వీల్లేదు. రాముడు దేవుడు కాదు, రాముడు ఒక రాజు, ఒక మంచి మనిషి, అంతే తప్పితే ఆయన దేవుని చేయాల్సిన అవసరం లేదమ్మా. ఆయన చెప్పిన మంచి మార్గాలను మనం ఫాలో అవుదాం, తప్పులేదు, అంతేగాని దేవుని చేసి గొడవలు పెట్టుకోకండి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఓకే. సో దాని మీద చాలామంది ఈరోజు జై శ్రీరామ్ అని చెప్పేసి స్టార్ట్ చేసి చర్చిల్లో కూడా వెళ్ళి జై శ్రీరామ్ అనే నినాదాలు ఎక్కువ అయిపోయినాయి. సో దాని గురించి మీరేమంటారు? ఓకే. సో ఇప్పుడు గరకపాటి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది ఆయన ఏ కాంటెక్స్లో ఇచ్చారో ఫస్ట్ చూడాలి. అంటే ఆయన చెప్పింది తప్పు అని నేను అవుట్ రైట్గానైతే ఖండించాను. ఓకే. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పారంటే దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. అవును. అండ్ ఇంకోటి, రామాయణంలో రాముడు ఎప్పుడు కూడా నేను దేవుడిని ఆయన చెప్పుకోలేదు, నేను దశరథ కుమారుడిననే చెప్పుకున్నాడు. అవును. కానీ ఇవన్నీ జరిగే ముందు శ్రీ మహావిష్ణువే బ్రహ్మగారి దగ్గరికి, దేవతల దగ్గరికి వచ్చి నేను మానవుడిగా పుడతాను, దశరథుడికి కుమారుడిగా పుడతానని తనే చెప్పుకున్నాడు కదా. మరి ఎందుకు చెప్పుకున్నాడు అంటే కంటెక్స్ట్ ఆఫ్ రామాయణం ఏంటి అని అంటే, శ్రీరాముడు మానవుడిగా ఉండడానికే, అలా బిహేవ్ చేయడానికే ఇష్టపడ్డాడు. ఎందుకంటే రావణాసురుడు అలాంటి వరాన్ని కోరుకున్నాడు. రావణాసురుడు కోరుకున్న వరం ఏంటంటే, నేను యక్షులు, గంధర్వులు, కింపురుషులు, రాక్షసులు ఇలాంటి వాళ్ళ చేతిలో నేను మరణించకూడదు. అంటే దేవతల చేతిలో కూడా మరణించాడు, రాక్షసులు ఎవరి చేతిలో మరణించాడు. లెఫ్ట్ ఓవర్ ఏముంది? వానరులు, మానవులు. కాబట్టి మానవుడిగా రావాల్సి వచ్చింది. ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా దీనికి ఉంది. ఒకానొక స్టేజ్లో ఒక ఋషి శ్రీ మహావిష్ణువుకి ఒక శాపం పెడతారు. పెట్టి నువ్వు మానవుడిగా పుడతావు, నేను ఎలాగైతే అంటే వాళ్ళ భార్య చచ్చిపోతుంది అనమాట. సో ఈ ఋషి ఏంటంటే కోపంలో శ్రీ మహావిష్ణువుకి శాపం పెడతాడు, పెట్టి నువ్వు మానవుడిగా పుట్టి నాలాగా బాధలు అనుభవిస్తావు అని. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం అనుకోవచ్చు, అరే ఋషి దేవుడికి శాపం పెట్టడం ఏంది? అదే వస్తుంది నాకు క్వశ్చన్. ఋషి అనేవాడు దేవుడికి శాపం పెట్టడం ఏంది అంటే, ఇది కాంటెక్స్ట్ మళ్ళీ మనకు ఉత్తరాఖండలోనే ఉంటుంది, శివపురాణంలో ఉంటుంది, అనేక పురాణాల్లో ఉంటుంది. విష్ణువు కేవలం తాను మానవుడిగా పుట్టాలి కాబట్టి ఆ శాపాన్ని యాక్సెప్ట్ చేశాడు, కానీ ఆ శాపం ఆయనకు తగల్లా, ఆ శాపం ఆయనకు తగలదు. ఆఫ్టర్ ఆల్ ఒక ఋషి శాపం పెడితే దేవుడికి ఎలా తగులుతుంది? సో ఆయన యాక్సెప్ట్ చేసి తాను మానవుడిగా పుట్టడానికి ఆ శాపాన్ని వాడుకున్నాడు.
సరే, ఒకవేళ ఋషి శాపం పెడితే విష్ణు వెంటనే మానవుడిగా పుట్టాలిగా, అంతేగా. వెంటనే పుట్టలేగా. ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత తాను అనుకొని ఈయనకు పుడతానని పుట్టాడు. కానీ శాపం నిజంగా పెడితే వెంటనే పుట్టాలిగా, వెంటనే పుట్టలే. అంటే తాను ఎవరికి పుట్టాలి, ఎట్లా పుట్టాలి ఆయనే డిసైడ్ చేసుకున్నాడంటే శాపం కాదు కదా కారణం. రైట్. సో ఈ కాంటెక్స్ట్ అంతా మనం చూడాల్సి వస్తుంది. సో రాముడు మానవుడిగా బిహేవ్ చేయడానికి కారణం ఏంటంటే తాను మానవుడిగా ఉంటేనే రావణాసుని చంపగలడు. అది కాంటెక్స్ట్. ఇంకోటి, రాముడి నుంచి మనం నేర్చుకోవచ్చా? ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అది కదా చాగంటి గారు చెప్పారు. ఇప్పుడు మన ఫ్యామిలీతో ఎలా ఉండాలి, ఇచ్చిన మాటకి ఎలా మనం కట్టుబడి నిలబడాలి, ఇవన్నీ మంచి మాటలేగా. మరి మంచి మాటల్ని రాముడు చెప్తే రాముడి దగ్గర నేర్చుకోవాలి కదా మనం. రాముడు తప్పు చెప్పాడండి అని చెప్పలేం. సో కంటెక్స్ట్ అదనమాట. రాముడు మానవుడిగానే ఉన్నాడు, అలాగే ఉంది. కానీ దేవుడు కాదా అంటే మనకు ఉత్తరాఖండలో ఉంది. పోతే ఉత్తరాఖండ చాలామంది ఒప్పుకోరు. ఇప్పుడు చాగంటి గారే చెప్పారు, మీరు ఆయన ఒప్పుకోరు. కానీ ఒప్పుకోవడానికి నేను 15 కారణాలు చూపిస్తాను. నేను 15 కారణాలు చూపిస్తాను. ఎందుకంటే ఈ ఉత్తర రామాయణం ఏదైతే ఉందో అది స్కంద పురాణం నుంచి వేరే వేరే పురాణం నుంచి తీసుకొని చెప్పింది. అంటే ఇప్పుడు రాముడు అవతారాన్ని చాలిస్తే కదా రామాయణం ముగిసినట్టు. రామాయణం అంటే రాముడి దారి అనుకోండి, నడత అనుకోండి, అతడు పయనించిన దారి అనుకోండి. రాముడు అవతారం తీసుకున్నాడు, పుట్టాడు, పట్టాభిషేకం అయిపోయింది యుద్ధకాండ తర్వాత. మరి తర్వాత ఏమైంది రాముడికి? అది ఉత్తరాఖండనే చెప్తుంది. మరి ఉత్తరాఖండ లేకుండా రామాయణం సంపూర్ణమే కాదు కదా. ఇది కాకుండా రామాయణం బాలకాండలోనే ఉంది 24,000 శ్లోకాలని. మీరు ఉత్తరాఖండాన్ని కలిపితేనే 24,000 అవుతుంది. మరి అలాంటప్పుడు అది ప్రక్షిప్తం అని చెప్పడానికి వీల్లేదు. అంటే నేను ఒకే ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇలాంటి 15 ఎగ్జాంపుల్ నేను ఇస్తాను ఎందుకు రామాయణంలో ఉత్తరాఖండ కూడా ప్రమాణం అని. జింగిల్ బెల్స్ గురించి కూడా మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జింగిల్ బెల్స్ అండ్ క్రిస్టియన్స్కి క్రిస్మస్ అనేది ఉందా? జీసస్ నిజంగా పుట్టాడా? సో జీసస్ అనే వ్యక్తి అంటే ఎవరైతే బైబిల్లో చెప్పబడ్డాడో ఆ జీసస్ మాత్రం లేడు. అంటే బైబిల్లో చెప్పబడిన యేసు అనే వ్యక్తి లేడు, పుట్టలేదు, అసలు లేడు, చరిత్రలో కూడా లేడు. మరి మీరు అనొచ్చు బైబిల్లో చెప్పబడిన అని స్పెసిఫై ఎందుకు చేస్తున్నారు అంటే యేసు అనే పేరుతో చాలామంది ఉన్నారు ఆ కాలంలో. యేసు అనే పేరుతో ఆ టైంలో చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ అ వెరీ కామన్ నేమ్. ఒక పెద్ద అని చెప్పినట్టు మీరు బాంబులు బాగా పిలుస్తారు, కరెక్ట్. సో ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే ఏ ఆధారంతో ఇలా మీరు చెప్తున్నారు నన్ను అడగాలి. సో ఏ ఆధారంతో చెప్తున్నారంటే జోసెఫియస్ అని చరిత్రకారుడు బుక్ ఉంది. అదే సార్. జోసెఫియస్ బుక్కి వెళ్తే ఒక జీసస్ ఉన్నాడు, వాడు పచ్చి దొంగ. అంటే దొంగ అయిన జీసస్ ఒక ఆయన ఉన్నాడు. అట్లాగే ప్రీస్ట్ అయిన జీసస్ ఒకడు ఉన్నాడు. అట్లా 20 మంది జీసస్లు ఉన్నారు. 20 మంది జీసస్లా? ఏది జోసెఫియస్ పుస్తకంలో హిస్టోరియన్ ఎవరైతే. సో దాంట్లో 20 మంది యేసులు ఉన్నారు. కానీ ఈ యేసు ఏదైతే ప్రక్షిప్తం అంటారు అంటే జోసెఫియస్ పుస్తకంలో కూడా ఒక 5-6 లైన్లు ఉన్నాయి. రైట్ సార్. మ్యాజిక్లు చేశాడు, మిరకళ్ళు చేశాడు, చనిపోయాడు, 3 రోజులకు లేచారు అని ఒక 6 లైన్లు ఉన్నాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, బైబిల్లో చెప్పబడిన యేసు అంత గొప్పవాడైనప్పుడు జోసెఫియస్ అనే చరిత్రకారుడు 4 లైన్లు రాస్తాడా? యేసుకే సిగ్గుచేటది. యేసు అనే వ్యక్తి నిజంగానే ఉంటే సిగ్గుచేటు. ఈ 6 లైన్లు చదివి జీసస్ అనేవాడు నిజంగా బతుకుంటే ఉరేసుకుంటాడు. ఎందుకంటే ఇన్ని గొప్ప పనులు చేసిన యేసు 4 లైన్లు రాస్తాడండి చరిత్రకారుడు. అదే దొంగ అయిన జీసస్ గురించి ఒక 2-3 చాప్టర్లు ఉన్నాయి. దొంగైన జీసస్ గురించి 2-3 చాప్టర్లు. ఎవరైతే మిరాకల్స్ చేసి ఎంతో మందికి సాయం చేశారో ఆయన గురించి జస్ట్ 4 వాక్యాలు, లైన్లు అంతే, లైన్లు. సూపర్ సార్. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే జోసెఫియస్ ఆ 4 లైన్లు రాయలేదు. అది తర్వాత కాలంలో ఈ క్రిస్టియన్స్ ఏం చేశారంటే యేసు ఉన్నాడు అని నిరూపించడానికి వాళ్ళు ఎంట్రీ చేశారు. అంటే ఇమాజిన్ చేయండి, మీరు ఒక బుక్ రాశారు, ఆ బుక్లో ఎన్నో ప్రస్తావన చేశారు, ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన గురించి మీరు రాయలేదు. కానీ వీళ్ళేం చేశారంటే ఆ వ్యక్తి ఉన్నట్టు నిరూపించాలంటే ఏం చేయాలంటే మీ బుక్ని కెలకాలి.
అంతేగా. కెలికి ఒక 4 లైన్లు దాంట్లో ఎంట్రీ చేసేస్తే ఉమ్, జోసెఫ్ స్టూడెంట్ రాశాడు. అదే. ఏం రాశాడు? ఉమ్, ఆ 4 లైన్లు చదివితే మీకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఇది ఎవడో ఎంట్రీ చేశాడు, ఓకే. ఫాల్స్ ఎంట్రీ చేశాడు. దీంట్లో ఇది ఎలాంటి నిజాలు లేవు. తెలిసిపోతుంది. ఉమ్, ఇంకొందరు చరిత్రకారులు కూడా రాశారు, ఉమ్, కానీ క్రిస్టియన్స్ గురించి రాశారు. ఉమ్. కానీ ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియన్స్ ఉన్నంత మాత్రాన క్రీస్తు ఉన్నట్టు కాదు. అంటే ఇక్కడ సార్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు యూదులా లేకపోతే క్రిస్టియన్స్ వేరా? వాళ్ళు వేరు, వాళ్ళు వేరు వీళ్ళు వేరా? వీళ్ళు వేరు. అది ఎట్లా సార్? అది అసలు యూదుల నుంచే కదా క్రిస్టియానిటీ అనేది రావడం. కొందరు వచ్చారు, ఓకే. కొందరు వచ్చారు, ఆ, కానీ వేరే వాళ్ళే, అన్యులే ఎక్కువ మంది. ఓకే. యూదులు మారలే, ఎందుకంటే యూదులకు చాలా క్లారిటీ ఉంది. ఆ, ఇప్పుడు వేదంలో ఏముందో చెప్పడానికి వేద పండితుడు ఎట్లా ఉండాలో ఉమ్, పాత నిబంధన గురించి ఎవరు చెప్పాలండి? యూదులు చెప్పాలి కదా. అంతే. ఇక్కడున్న ఈ అనకాపల్లిలో ఉన్న పాస్టర్ చెప్తాడు, యూదులకు పాత నిబంధన అర్థం కాలేదు, నాకు అర్థమైందని చెప్తాడు. ఆహా, సూపర్ సార్. చెప్పొచ్చా? అస్సలు చెప్పకూడదు అట్లా. సో వేదం గురించి వేద పండితుకి ఎలా తెలుసో ఉమ్, పాత నిబంధనలో ఏముందో యూదులకు తెలుసు. కరెక్ట్. కాబట్టి పాత నిబంధనలు ఎక్కడ కూడా యేసు అనే ప్రస్తావన లేదు, ఉమ్, జీసస్ గురించి ఒక్క మాట లేదు. ఉమ్, అసలు ఆ బైబిల్ దేవుడు ఎవరైతే ఉన్నారో నాకు కొడుకు వస్తాడు, ఆయన పుడతాడు, మీ పాపాల కోసం చచ్చిపోతాడు అని బైబిల్లో ఎక్కడా లేదు. ఉమ్, వీళ్ళంతా ఏం చేశారంటే దాన్ని కుకప్ చేసి ఉమ్. ఒక అర్థం బదులు ఇంకో అర్థం క్రియేట్ చేసి, ద్వందార్థాలు. అంటే లిటరల్గా పాత నిబంధన రేప్ చేసి కొత్త నిబంధన తయారు చేశారు. ఉమ్, చేసి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి అర్థం కాలేదు, ఉమ్. మాకు అర్థమైంది అంటారు. మాకు అర్థమైంది కాబట్టి మళ్ళీ కొత్త నిబంధన కూడా మేము రాయగలిగాం. రాయగలిగాం. సూపర్. యేసు గురించి వాళ్ళకి అర్థం కావట్లేదు, ఉమ్, అందుకే వాళ్ళు తప్పుదారిలో పోతున్నారు. ఉమ్, అరే తప్పుదారిలో వాళ్ళు లేరు, తప్పుదారి నువ్వు ఉన్నావు. ఓకే. ఇంకోటి, చెప్పండి. ఈ పాత నిబంధన కానీ ఈ ఏదైతే కొత్త నిబంధన ఆధారంగా క్రిస్టియానిటీ వచ్చిందో ఉమ్, అదంతా కూడా యూదులకే, ఉమ్, కేవలం యూదులకే. ఉమ్, ఇది ఎవ్వరికి సంబంధించిన బుక్ కాదు. ఉమ్, అసలు ఆ పక్కనున్న వేరే జాతి వాళ్ళు ఉన్నారనుకోండి, కెనాన్లో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా కాదు అది. ఉమ్. వాళ్ళని అన్యులు అని పిలుస్తుంది బైబిల్. అవును సార్, నాకు అది కూడా ఒక క్వశ్చన్ ఉంది సార్. అసలు అన్యులు అంటే బైబిల్లో అది హిందువులకు వస్తుందా లేకపోతే ముస్లింలకు వస్తుందా లేకపోతే ఎవ్రీ వన్, అంటే ఎవరైతే క్రీస్తుని నమ్మరో లేదా క్రైస్తవ్యాన్ని పాటించరో వాళ్ళందరూ కూడా అన్యుల కిందకి వెళ్ళిపోతారా? లేకపోతే వీళ్ళు వాంటెడ్లీ ఓన్లీ మేము మాత్రమే ఎట్లాంటి క్రైస్తవులు, మిగిలిన వాళ్ళందరూ కూడా అన్యులే, అసలు వాళ్ళు పనికిరాని వాళ్ళు మా దృష్టిలో అన్నట్టు ఉంటారా? అసలు అర్థం కాలేదు సార్ అది. అంటే ఆ ప్యాటర్న్ అనేది మనకు పాత నిబంధన నుంచి కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, ఒక దేవుడు అనేవాడు ఒక జాతికి ఉంటాడా? ఒక జాతికో దేవుడు ఉంటాడా? ఉండదు సార్, నాకు తెలిసి యాక్చువల్గా అయితే ఉంటారు, అలా కూడా ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో అనేక గ్రామ దేవతలు ఉన్నాయి. అవును సార్, ఉన్నారు. గ్రామ దేవతలు ఉన్నాయి. ఇప్పుడు మా కమ్యూనిటీకి అమ్మవారు ఒక కులదేవత ఉంది. అంటే మేము ఆ అమ్మవారిని పూజిస్తాం. అట్లని కేవలం ఆమెనే పూజించడం కాదు, అందరినీ, రాముణ్ణి కృష్ణుని అందరినీ పూజిస్తాం. పోతే ఆ అమ్మవారు ఐసోలేటెడ్ కాదు. ఎవరైతే అమ్మవారు ఉన్నారో ఆమె నుంచి వచ్చిన ఒక చిన్న అవతారం అనుకోండి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు చూడండి సార్ గ్రామ దేవతలని, అదేవిధంగా అలా చూసుకుంటే మా పేరెంట్స్ దగ్గర 2 విధాలు ఉన్నాయి సార్. మా పేరెంట్స్ అంటే మా మదర్ వైపు వచ్చేసి గంగణం అనేసి ఒక దేవత, గ్రామ దేవత, అండ్ మా ఫాదర్ వైపు వచ్చేసి ఈ వీరమ్మ తల్లి ఇంకొక దేవత. సో వీళ్ళ ఆచారాలు ఉన్నాయి సార్, అది ఒప్పుకుంటా మీరు చెప్పినట్టు ఉన్నాయి. సో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పెద్ద ఎవరైతే అమ్మవారు ఉన్నారో ఆమె నుంచి వచ్చిన భాగాలు ఇవన్నీ. ఓకే. కానీ ఇక్కడ బైబిల్ దేవుడు ఎట్లున్నాడో చూడండి, ఎప్పుడు కూడా ఇజ్రాయేలీల గురించే మాట్లాడతాడు, యూదుల గురించే మాట్లాడతాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 33:28 ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును. కేవలం ఇజ్రాయేలీ యూదుల కోసమే మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతి అగు యెహోవా మాకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు. అంటే ఆ యాకోబు సంతతి వాళ్ళకే దేవుడినా. ఇలా ఎందుకుంది బైబిల్లో అని మనం ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ కాలంలో యూదులు ఏం చేశారంటే మాకు ఏ దేవుడు లేరు అని వాళ్ళు ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నారు. ఓకే. వాళ్ళు ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నారు. పోనీ ఈ తయారు చేసుకున్న దేవుడు కూడా వాళ్ళ దేవుడు కాదు. పాంథియాన్ యుగరేటిక్ గాడ్స్ అని ఉన్నారనమాట. అంటే ఈ సుమేరియన్ కల్చర్లో
ఎంతోమంది దేవతలు ఉన్నారన్నమాట. ఆకాశంలో ఉండే దేవతలు ఉన్నారు, భూమి మీద కూడా కొందరు దేవతలు ఉన్నారు. వాళ్ళ నుంచి తీసుకున్నారు. ఈ ఎల్ అనే దేవుడు కానీ, యెహోవా అనే దేవుడు కానీ, వీళ్ళంతా ఈ యూదుల దేవుళ్ళు కాదు, వాళ్ళు వేరే జాతికి చెందిన దేవుళ్ళు అనమాట. అంటే ఇప్పుడు పాంథియాన్ సంబంధించినటువంటి ఎవరైతే దేవుళ్ళు అని మీరు చెప్తున్నారో, సో వాళ్ళు ఎవరికి ఎక్కువగా ఇది సార్, ఓన్లీ యూదులకా లేకపోతే ఇంకా రోమన్స్ వాళ్ళందరికి కూడా? వేరే జాతికి సంబంధించిన మళ్ళీ ఇంకా అది ఆయన వాళ్ళు కూడా వేరే జాతి వాళ్ళు, వేరే జాతుల వాళ్ళు, వేరే జాతులు తయారు చేసుకున్న దేవుళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే మాకు దేవుడు లేదని వాళ్ళలో ఉన్న దేవుళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, చేసుకుని పూజించడం మొదలు పెట్టారు. దాని మీద తర్వాత కాలంలో బుక్కులు రాసుకున్నారు. నైస్ సార్. అయితే కొత్త నిబంధన రాసే వాళ్ళు ఏం చేశారు, ఈ దేవుడిని ఆధారం చేసుకొని ఈయనకు ఒక కొడుకున్నాడని ఇంకో స్టోరీ వీళ్ళు క్రియేట్ చేశారు. ఇక తర్వాత ఇస్లాం వచ్చి ఈయన కొడుకు కాదు, ఈయన కూడా ప్రవక్త, ఇంకో ప్రవక్త అని ఇంకో ప్రవక్తను తయారు చేసి వీళ్ళు ఒక మతాన్ని పుట్టించుకున్నారు. అది కాకుండా కొరియాలో, అంటే సౌత్ కొరియాలో వీళ్ళు ఏం చేశారంటే యేసు రెండో రాకడ అంటున్నారు, అది ఆల్రెడీ వచ్చేసింది అని ఇంకోనే క్లెయిమ్ చేసుకున్నాడు. వాళ్ళు ఒక మతాన్ని తయారు చేసుకున్నారు. ఇట్లా మోర్మనిజం అని ఇంకోడు ఒకడు వచ్చాడు. అవును, వాడు ఈ బైబిల్ని ఆధారం చేసుకొని వాడు ఇంకో మతాన్ని తయారు చేశాడు. అంటే కలియుగం కదా, కలియుగంలో ఏమవుతుందంటే ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఒక మతాన్ని తయారు చేసుకుంటారు. సార్ ఇప్పుడు మోర్మనిజం మీరు మాట్లాడారు కదా, అసలు మోర్మనిజం అంటే మీ దృష్టిలో ఎలా వచ్చింది సార్ అది? ఇవన్నీ ఏంటంటే కల్ట్స్ అన్నమాట. ఓకే, కల్ట్స్ అంటాం. కల్ట్స్ అంటే ఏం లేదు, ఒకరు ఉంటారు, ఒకరిని దేవుణ్ణి తయారు చేసుకుంటారు, కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి, దాన్నే పాటిస్తాడు. ఆ రూల్ నుంచి అటు ఇటు పోయాడంటే ఆడిని కొట్టడమో చంపడమో చేస్తారు. అది కల్ట్ అన్నమాట. ఓకే, సో క్రిస్టియానిటీ కూడా కల్టే. ఎందుకంటే యెహోవా ఉన్నాడు, యేసు ఉన్నాడు, యేసుని నమ్ముకోవాలి, యేసుని నమ్మకుంటే నువ్వు నరకం. అంటే కల్ట్ ఇది. కల్ట్లో ఏంటంటే స్ట్రైట్ లైన్కి ఇస్తారు, ఆ లైన్లోనే వెళ్ళాలి. లైన్ నుంచి అటు అడిగేసామంటే ఇడు హెరెటిక్. ఈవెన్ యూరోప్లో హెరెటిక్స్ అనే పేరుతో కొన్ని లక్షల మందిని చంపారు, క్రిస్టియన్స్నే చంపారు. అంతెందుకు, క్యాథలిక్ ప్రొటెస్టెంట్ అంటాం కదా, ఈ రోజుకి తన్నుకుంటారు ఒకరినొకరు, ఈ రోజు చంపుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అటు ఇటు పోతే అది కల్ట్ హెరెసీ అయిపోతుంది, అది తప్పైపోతుంది అన్నమాట. అదే సార్. కానీ సనాతన ధర్మం అట్లా కాదే, సనాతన ధర్మం అట్లా లేదు. కానీ సార్ అది ఇప్పుడు మీరు అంటున్న సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఈ సనాతన ధర్మంలో కూడా చాలా వరకు కూడా అవకతవకలు ఉన్నాయి. దానివల్ల జనాలు చాలామంది ఇబ్బంది పడ్డ సందర్భాలు, సిచ్యువేషన్స్ కూడా ఉండటం జరిగింది. సో దానివల్లే చాలామంది కూడా ఇతర మతాలని సేవించడానికి మెయిన్ కారణం అయ్యింది అనేది కూడా ఒక నానుడు ఉంది. దాని గురించి మీరేమంటారు? అంటే ఎత్తు తగ్గులు అనేవి సొసైటీలో కంపల్సరీగా ఉంటాయి. ఇంకోటి సనాతన ధర్మంలో కూడా సెక్స్ ఉన్నాయి, శైవం, వైష్ణవిజం, గౌడీయము ఇవన్నీ ఉన్నాయి, శాక్తేయము, గానాపత్యము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకున్నాయంటే ఒకటే దేవుడు అనేక రూపాలుగా వ్యక్తం అవుతాడు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఆయనను ఇంద్రుడనండి, గరుత్మంతుడనండి, ఏమైనా పేరు పెట్టి పిలవచ్చు, దేవుడు ఒకడే. కానీ ఒకటే దేవుడు అన్ని రకాలుగా వ్యక్తం అవుతాడు. కానీ హిందూ ఏ రోజు కూడా వైష్ణవుడు పోయి శైవుణ్ణి, శైవుడు పోయి వైష్ణవుణ్ణి కొట్టుకోలేదు, చంపుకోలేదు, చర్చలు చేసుకున్నారు. కానీ ఈ మతాలలో చంపుకున్నారు లిటరల్గా. ఓకే, ఈ రోజు కూడా సున్నీకి షియాకి పడదు. అవును, పోనీ సున్నీ షియా వదిలేద్దాం, వీళ్ళిద్దరు పోయి అహ్మదియాను కొడతారు, ఈ ముగ్గురు కలిసి సూఫీని కొడతారు. పోనీ ఇది జోక్ కాదన్నట్టు ఒక సున్నీలోనే 5-6 రకాలు ఉన్నారు. మళ్ళీ వీళ్ళలో ఒకరంటే ఒకరికి పడదు. ఓకే, పిల్లను కూడా ఇచ్చుకోరు ఒకరినొకరు. బరేల్వి ఇంకొని ఒప్పుకోడు. అట్లా రకరకాల సెక్స్ ఉన్నాయి. కానీ మన దాంట్లో అట్లా లేదు. అయితే మీరు చెప్పిన హెచ్చు తగ్గులు ఏవైతే ఉన్నాయో అది ప్రతి సమాజంలో ఉంటాయి. ఇప్పుడు ఈరోజు మన సమాజం ఉంది, ఒక ఆఫీస్నే ఉదాహరణకి తీసుకుందాం. ఒకడు ఐఏఎస్ చదివి టాప్ బాస్ అయ్యాడు, అంటే ఒక కలెక్టర్ అయ్యాడు అనుకుందాం. రైట్. కానీ అదే కలెక్టర్ ఆఫీస్లో ఒక 4th క్లాస్ ఎంప్లాయీ కూడా ఉన్నాడుగా. మరి ఇది ఎత్తు తగ్గులు అందామా? ఎత్తు తగ్గులు ఉన్నాయి కదా, ప్రతి సొసైటీలో ఉన్నాయి. ఏదైనా సొసైటీలో అందరూ సమానమే అని ఉందా? లేదు. సనాతన ధర్మంలో ఏంటంటే చాతుర్వర్ణం ఇది వ్యవస్థ ఉంది. సో దాంట్లో ఏంటంటే బ్రాహ్మణుడు ఉంటాడు. బ్రాహ్మణుడు ఏమంటే నాలెడ్జ్ బేస్డ్, ఎడ్యుకేటెడ్, అంటే వేదాలు ఇవన్నీ తెలిసినవాడు, గురువులు వీళ్ళు. తర్వాత క్షత్రియులు. క్షత్రియులు ఏం చేస్తారు? రాజ్యాన్ని పాలించడం, సైన్యంలో ఉండడం, దేశాన్ని కాపాడడం, ఇలా చేస్తారు. వాళ్ళు ధర్మం సరిగా నడిచేటట్టు చేస్తారు. సో వీళ్ళిద్దరు ఉన్నారు. మరి సమాజం ఎట్లా నడవాలి? వ్యాపారం అవ్వాలిగా.
కొంచెం ట్రేడ్ అవ్వాలిగా. సో వైశ్యులు ఉంటారు. ఈ వైశ్యులు ఏం చేస్తారంటే సమాజం ఫ్రీగా నడవాలి అంటే సేల్ జరగాలి, మనీ జనరేట్ అవ్వాలి, ఇలాంటివన్నీ జరగాలి. సో దానికోసం వైశ్యులు ఉన్నారు. బట్ ఈ ముగ్గురిని నిలబెట్టడానికి వర్కర్లు ఉండాలిగా, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉండాలిగా, వాళ్ళనే శూద్రులు ఉన్నారు. పోతే ఒకటి గమనించండి, ఏ శూద్రుడు కూడా బై బర్త్ శూద్రుడు కాదు. రైట్. ఇంకోటి ఏ బ్రాహ్మణుడుగా బై బర్త్ బ్రాహ్మణుడు కాదు. అందుకే జన్మనా జాయతే శూద్ర అంటాం. సో పూర్వకాలంలో మనువు ఏం చేసేవాడు అంటే 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కంటిన్యూ చేశాడు ఆయన. ఈవెన్ అంబేద్కరే ఏం చెప్తాడు అంటే మనువు చతుర్వర్ణాన్ని క్రియేట్ చేయలేదు, ఈ చాతుర్వర్ణ్యం అనేది మను కంటే ముందే ఉందని చెప్తాడు అంబేద్కర్. మరి అంబేద్కరే చెప్పినప్పుడు దాన్ని ఒప్పుకోవాలిగా మనం. అంతేగా. అంటే సొసైటీలో హెచ్చుతగులు ఉన్నాయి, కానీ మను ఏం చేసేవాడంటే ఎవ్రీ 5 ఇయర్స్కో 10 ఇయర్స్లో తన రాజ్యంలో సర్వే లాంటిది చేయించేవాడు. చేయించి ఒక శూద్రుడు చదువుకుంటున్నాడు అనుకోండి, స్కూల్కి వెళ్ళి, అంటే గురుకులాలు ఉన్నాయి ఆ టైంలో, అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాడు, వేదం కూడా చదువుకున్నాడు అంటే ఆ శూద్రుడిని తీసుకెళ్ళి బ్రాహ్మణుడిగా ఉపనయనం చేయించేవాడు. ఓకే. అంటే ఆ కాలంలోనే ఇది ఉందన్నమాట. అంటే శూద్రుడు కూడా బ్రాహ్మణుడు అవ్వచ్చు. అట్లాగే మనుధర్మశాస్త్రంలో ఉన్న శ్లోకాలు కూడా ఏం చెప్తాయంటే ఏ బ్రాహ్మణుడైతే 3 రోజులు సంధ్యావందనం చేయలేదో వాడు శూద్రుడు అయిపోతాడు ఆటోమేటిక్గా. మళ్ళీ ఇది కూడా ఉంది. ఓకే. ఇంకోటి మనుస్మృతిలో ఎట్లా ఉంది, ఒక బ్రాహ్మణుడు కనుక తప్పు చేస్తే వాడికి దండన ఇంకెక్కువ. ఎందుకంటే అన్నీ తెలిసిన ఎడ్యుకేటెడ్ అయ్యే వీడు తప్పు చేశాడంటే దాని అర్థం ఏంది, అన్నీ తెలిసిన వాడు తప్పు చేస్తే ఇంకా పెద్ద ఘోరమే కదా, వాడికి పనిష్మెంట్ ఎక్కువ. శూద్రుడు తప్పు చేస్తే పనిష్మెంట్ తక్కువ. మరి ఇవన్నీ ఉన్నాయిగా మన ధర్మశాస్త్రంలో. అంటే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నా వాళ్ళకు సంబంధించిన రూల్స్ ఉన్నాయి. సో ఇన్ఈక్వాలిటీ ఉన్నా రూల్స్ ఉన్నాయి. అంటే ఏ రూల్ లేకుండా ఎవడి పడితే వాడిని చంపడం కొట్టడం లేదు. ఇంకోటి వీళ్ళు అంటారు వేదం చదువుకుంటే 4 కోసారు, వేదం వింటే సీసం పోసారు. శుక్ల యజుర్వేదంలోనే ఒక మంత్రం ఉంది, వేదం అందరికీ చెప్పొచ్చు అని. ఆ రిఫరెన్స్ కూడా నేను మీకు ఇస్తాను. ఓకే. అందరికి చెప్పొచ్చు. అంతేందుకు, వేదంలోనే ఉన్న ఋషులు శూద్రులు ఉన్నారు 40 మంది, స్త్రీలు ఉన్నారు, లోపాముద్ర, గార్గి స్త్రీలు ఉన్నారు, వాళ్ళు పండిత చర్చ చేశారు. ఓకే. సో ప్రతి సమాజంలో ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా ఎవరికి ఏ గౌరవం ఇయ్యాలో ఆ గౌరవం ఇచ్చింది మన సమాజం. కానీ అదే వేరే మతాలు ఏం చేశాయి, నువ్వు నా సిద్ధాంతం నమ్మకుంటే నిన్ను నరికేస్తా. సరే, ఈ రోజు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 4th క్లాస్ ఎంప్లాయీ, ఒక జాడు కొట్టేవాడు ఒక ఆఫీస్లో వెళ్ళి కలెక్టర్ చైర్లో కూర్చోలేడు. మరి ఇది వివక్ష కాదా? అంటే ఇప్పుడు ఇది వివక్ష కాకుంటే అది కూడా వివక్ష కాదు. అంటే అది ఎడ్యుకేషన్ సంబంధించింది సార్, నాలెడ్జ్కి సంబంధించింది. ఇది కూడా నాలెడ్జే కదా. బ్రాహ్మణుడు అంటే నాలెడ్జ్. అవును. శూద్రుడు అయినా బ్రాహ్మణుడు కాగలడు. అవును, కాగలడు. ఉంది. సో బై బర్త్ ఎవడు కూడా బ్రాహ్మణుడు కాదు. ఇప్పుడు నేను ఒక శూద్రుణ్ణి, నేనే ఋగ్వేదాన్ని శుక్లయజుర్వేదాన్ని అనువాదం చేశాను. నేను అనువాదం చేసిన సభలో 2 బ్రాహ్మణులు వచ్చి నన్ను దీవిచ్చారంటే మరి వివక్ష ఉందా? లేదు. శూద్రుడినైనా నేనే వేదాలను అనువాదం చేసినప్పుడు నా నాలుక ఎవరు కొయ్యలేదే. అంతేగా. పోనీ వీడు వేదాన్ని అనువాదం చేశాడు, వీడి చేతుల్ని తీసేద్దాం, నా చేతులు ఎవరైనా తీసేశారా? సో ఇది ప్రాబ్లం అంతా ఏంటంటే నీ మతంలో ఉన్న తప్పుల్ని దాచిపెట్టుకోవడానికి వేరే ధర్మం మీద నిందలేస్తున్నావు నువ్వు. బైబిల్లో కొన్ని వచనాలు ఉంటాయి, యూదులలో లెవీయులు తప్పించి ఆ పరిసర ప్రాంతాలకి యూదుడు కూడా వెళ్ళలేడు. అవును. లెవీయులని ఉంటారు, వాళ్ళే పూజలు చేయాలి అక్కడ, ఆ బలులన్నీ వాళ్ళే ఇవ్వాలి. కరెక్ట్ సార్. యూదుడు అంటే లెవీయుడు కాకుండా వేరేడు వస్తే వాడిని చంపేమని ఉంటుంది. అవును. మరి ఇది వివక్ష కాదా? అది వివక్ష. పోనీ ఇప్పుడు అంటరానితనం ఎక్కడి నుంచి వచ్చింది, స్లేవరీ ఎక్కడి నుంచి వచ్చింది? జింగల్ బెల్ అన్నారు, నల్లోలని బానిసలు చేశారు. ఈ బానిసత్వం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి రాలేదా? నల్లోలని లక్షలుగా వాళ్ళకి మెడకి చైన్లు వేసి వాళ్ళు పారిపోకుండా వాళ్ళకి గంటలు కట్టి జింగల్ బెల్ అని కథలు రాసుకుంది మీరు కాదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే జింగిల్ బెల్ వెనక ఉన్నటువంటి మెయిన్ స్టోరీ అదన్నమాట. వాడు పారిపోతే గంటలు మోగుతాయి కాబట్టి వాడు పారిపోకుండా ఉండడానికి గంటలు కట్టారు వాడికి. దాన్ని జింగిల్ బెల్. అదే జింగిల్ బెల్ పాట.
వాళ్ళని తీసుకెళ్ళి మనుషుల్ని కమోడిటీ లాగా అమ్ముకున్నారు కదా వీళ్ళు క్రైస్తవులు. స్లేవ్ ట్రేడ్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ దట్ టైం. ఓకే. కోట్లు కోట్లు సంపాదించుకున్నారు. ఈరోజు అమెరికా అంత ప్రసన్నంగా ఉంది, అంత డబ్బులతో ఉంది అంటే దానికి కారణం స్లేవ్ ట్రేడర్యే కదా. అంతెందుకు, అమెరికాలోనే నల్లోలని వివక్ష చేసిన వాళ్ళు కాదా వీళ్ళు? లింకన్ వచ్చేంత వరకు అవును, ఆ అన్టచబిలిటీని స్లేవరీని అబాలిష్ చేసేంత వరకు స్లేవరీ అక్కడ కూడా ఉంది కదా. ఉంది. సో ప్రాబ్లం ఏంటంటే నిజం పట్ల మనం ఉండాలి, కానీ భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని తక్కువ చేయడానికి దాంట్లో లేని లోపాలు ఎత్తి చూపడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకొక విషయం నేను అడగాల్సింది ఏంటంటే, అదే సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకుని ఈ మధ్య అఘోరి అని చెప్పి ఒక ఆవిడ రావడం, ఆవిడ దగ్గర 4-5 కత్తులతో పొడవడం, మెదిలితే ఇదే భారతదేశంలో ఉన్న జనాల మీదకి పచ్చి బూతులతోటి, అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మామూలుగా యూజ్ చేయట్లేదు, అట్లా యూజ్ చేస్తూ, అండ్ అదే కాకుండా అసలు పోలీస్ అనే వాళ్ళకి రక్షణ అనేది వాళ్ళకే లేకుండా చేస్తున్నట్టు ఆవిడ బిహేవ్ చేయడం, అదంతా ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ విధంగా బిహేవ్ చేసేవాళ్ళని మనం ఏ విధంగా మనమైతే ఖండించాలి. ఎందుకంటే భారతదేశం అనేది రాజ్యాంగంతో నడుస్తుంది, కానీ ఏ ఖురాన్ బైబుల్తో నడవదు, మను ధర్మశాస్త్రంతో నడవదు. ఇన్ఫ్యాక్ట్ మను ధర్మశాస్త్రం ఉందని కూడా చాలామంది హిందువులకు తెలియదు. సో మన భారతదేశం అనేది రాజ్యాంగంతో నడుస్తుంది. ఆ రాజ్యాంగంలో ఏదైతే చట్టాలు ఉన్నాయో దాని ప్రకారమే ఎవరు తప్పు చేసినా దానికి బాధ్యులే, దాన్ని శిక్ష. కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఎందుకు? ఆవిడ్ని అసలు ఎవరు అలా టచ్ చేయడానికి కూడా పోలీసులు కూడా భయపడుతున్నారన్న ఫీలింగ్లోకి వెళ్తున్నారు జనాలు కూడా చాలామంది. అయితే కొంచెం అఘోరీలు కొందరు అలా ఉంటారు, కానీ ఎవరిని అయితే మనం సపోర్ట్ చేయలేము. ఎవరైనా రాజ్యాంగం ప్రకారమే పోవాలి. ఇప్పుడు రీసెంట్గా మన రంగరాజన్ గారు అని ఉన్నారు, ఆయన మీద ఒక హిందూ అని పేరు పెట్టుకొని ఒక ఆయన వెళ్ళాడు, బెదిరించాడు, చేసుకున్నారు, విన్నాను. అది తప్పు. అది మనవాడైనా ఎవరైనా మనం ఖండించాల్సిందే. అసలు పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఆ మాత్రం తెలియకుండా రామరాజ్యాన్ని నేను స్థాపిస్తాను అని చెప్పేసి వెళ్ళడం అనేది అస్సలు అది హర్షదాయకం కాదు. ఆ పెద్దవాళ్ళ మీద చేయి చేసుకోవడం, అసలు దూషణలు అవి చేయడం అనేది పద్ధతి కాదు. అది ఎవరైనా సరే, ఈవెన్ మా ఐరా మీడియా తరఫున కూడా మేము ఖండిస్తున్నాం. ఎవరు చేసినా ఖండించాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం ఉంది. ఇప్పుడు ప్రశ్నించడం అనేది రాజ్యాంగం ఇచ్చే హక్కు. ఆ హక్కు ప్రకారం నేను వీడియోలు చేస్తున్నారు, మీరైనా వీడియోలు చేస్తారు, అంతే సార్. అంతేగాని తప్పుడు ప్రచారం చేసి ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటే మాత్రం తప్పు సార్. ప్రపగండా చేయొద్దు, నిజాలు మాట్లాడుకుందాం. సో అది నేను మీ ఐరా మీడియా ద్వారా అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే ఏంటంటే ఇది ఎండ్ కాదు సార్, ఇది ఫస్ట్ మన ఇంటర్వ్యూ కాబట్టి ఇది మన ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఎట్లా అంటే పరిచయం అని అనుకుందాం మనం ఈ ఒక్క ఇంటర్వ్యూని. కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది ఐ హ్యావ్ ప్లంటీ ఆఫ్ క్వశ్చన్స్, ఎందుకంటే ఇది ఈ ఒక్క ఇంటర్వ్యూతో అయిపోయేది కాదు. యూ హ్యావ్ ప్లంటీ ఆఫ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ మాకు కావాలి, మా ప్రేక్షకులకు కూడా మేము అందించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నాకు అడగగానే వచ్చి ఐరా మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. అలాగే మీకు మీ ఐరా మీడియా ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు, శుభాభివందనాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్.